హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం స్వర్ణామృతం 41st ఎపిసోడ్లోకి ఎంటర్ అవుతున్నాం. నిజంగా చెప్పాలి అంటే 40 ఎపిసోడ్లు చాలా చాలా బ్రహ్మాండంగా. పత్రి మేడం యొక్క బాల్యం దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసి మేడం యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం, ధ్యానానుభవాలు అండ్ పత్రి మేడం గారి యొక్క ఇతర అమ్మాయిల యొక్క కంప్లీట్ వాళ్ళ యొక్క జీవిత విశేషాలు, వాళ్ళ మ్యారేజెస్ కానీ అండ్ ఎన్నో పాఠాలు గత 40 ఎపిసోడ్లుగా పత్రి మేడం యొక్క జీవిత ప్రయాణం అండ్ ఆధ్యాత్మిక ప్రయాణం. పత్రి సార్తో మూమెంట్ స్టార్ట్ అయినప్పుడు అండ్ పత్రి సార్ రిజైన్ చేసినప్పుడు ఇవన్నీ కూడా మన పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి అంతటి కూడా చాలా మటుకు తెలియని విషయాలు ఈ యొక్క స్వర్ణామృతం ద్వారా చాలా డీటెయిల్డ్గా, ఇంకా చెప్పాలంటే కొన్ని పత్రి సార్కి కూడా తెలియని విషయాలు సార్ కూడా, నేను కూడా ఫస్ట్ టైం ఇవన్నీ కూడా నేను వింటున్నాను అని చెప్పేసి సార్ చెప్పడం అనేది మాకు ఇంకా చాలా షాకింగ్గా ఉండేది. సార్కే తెలియదంటే కనుక మన పిరమిడ్ ధ్యాన ప్రపంచం, మన పిరమిడ్ మాస్టర్స్కి 90% ఇవన్నీ కొత్త విషయాలు. అండ్ కొత్త విషయాలనే కాకుండా మేడం యొక్క ఈ యొక్క ప్రయాణం, ఈ స్వర్ణామృతం ద్వారా చూసిన చాలామంది మాస్టర్స్ వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కూడా ఒక రిఫ్లెక్షన్ లాగా చూసుకోవడమే కాకుండా వాళ్ళు ఇమ్మీడియట్గా ఎంతో ట్రాన్స్ఫర్మ్ అయిన ఒక సందర్భాలు గత 40 ఎపిసోడ్లో మేము చాలా విన్నాము. ఇలాంటి ఫీడ్బ్యాక్స్ ఎన్నో విన్నాం. ఎలా అంటే పత్రి మేడం యొక్క జర్నీతో చూస్తే మా యొక్క కష్టాలు కానీ ఇవన్నీ కూడా నథింగ్, జస్ట్ వీ కెన్ కమ్అవుట్ ఈజీలీ. ఒక ఎగ్జాంపుల్గా ఒక నిలిచిన సందర్భాలు, సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ యొక్క 40 ఎపిసోడ్లు స్వర్ణామృతంలో జరగడం అనేది మన పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా ఒక గొప్ప గిఫ్ట్. మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ఎలా ఆవిర్భావం అయింది, ఆవిర్భావం కంటే ముందు ఎలాంటి సంఘటనలు హైదరాబాద్లో కానీ అవన్నీ కూడా ఫస్ట్ గ్రూప్ మన ద్వారక్ సార్ కానీ వాళ్ళందరూ కూడా ఒక 5-6 మెంబర్స్తో కూడిన ఒక గ్రూప్. ఇవంతా కూడా 1990 కంటే ముందు ఆ సంఘటనలు చాలామంది ఆధ్యాత్మిక మొత్తం సేవకులు కావచ్చు, ఆధ్యాత్మిక సందర్శకులు కావచ్చు, కాకపోతే ఆధ్యాత్మికమైన ఒక ప్రయాణంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక గొప్ప ఇన్స్పిరేషన్. ఫ్రెండ్స్, ఈ యొక్క 41వ ఎపిసోడ్ నుంచి ఈ స్వర్ణామృతం చాలా కొత్త దిశలోకి తీసుకెళ్లే ప్రయత్నం ఈరోజు మనం చేయబోతున్నాం. అదేంటనేది కాసేపట్లో మీరే చూస్తారు. మేడం నమస్తే. మేడం నమస్తే, నమస్కారం మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మేడం, 40 ఎపిసోడ్స్ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు కదా. మనకే ఆశ్చర్యంగా ఉంది. మేడం. ఇన్ని చేయగలమని మనకే తెలియదు. స్టార్టింగ్ అప్పుడు భయపడిపోయాను నేను కూడా, నేనేం చెప్తానబ్బా అని. ఓకే, కానీ గుడ్, గ్రేట్, వి షుడ్ ప్యాట్ అవర్ సెల్ఫ్. ఈ జర్నీ ఈ యొక్క బాల్యం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మీ సిస్టర్స్ అంతటి కూడా వాళ్ళకే మర్చిపోయిన సంఘటనలు మళ్ళీ గుర్తు చేశారు అంత డీటెయిల్డ్గా. అండ్ మీ యొక్క ఎడ్యుకేషన్ అండ్ మీరు జాబ్ చేశారు ఆ టైంలో, మీరు చదువుకునే రోజులు అనేది విషయం మాకు ఒక కొత్త ఇన్ఫర్మేషన్. అండ్ తర్వాత మీ మ్యారేజ్ అండ్ కర్నూలు ఎపిసోడ్ అండ్ సదానందవి గారి యొక్క సాంగత్యంలో సార్కి ఒక పరిచయం. ఆ ప్రాసెస్లో మీరు ఆయనకి క్యారేజ్ దగ్గర నుంచి మనకి సేవలు చేయడం, మళ్ళీ హైదరాబాద్కి రావడం అండ్ హైదరాబాద్లో ఆ యొక్క పిరమిడ్ ఎక్స్పెరిమెంట్ ఫస్ట్ మీ చేయి పైన పెట్టుకొని మొత్తం అక్కడ ఒక హీల్ అయిన సందర్భం. అక్కడతో మీకు ఇన్స్పిరేషన్, హీలింగ్లా జరుగుతుంది తెలుసుకోవడం. అండ్ ద్వారకా సార్ యొక్క ఎక్స్పీరియన్సెస్ విని మీరు ఇన్స్పైర్ అయ్యి ధ్యానంలోకి వచ్చి దాని యొక్క ధ్యానం యొక్క ఒక పీక్స్ ఏంటి అని మీరు స్వతహాగా గంటలుగా ధ్యానం చేసి అండ్ గొప్ప ఎక్స్పీరియన్స్. జీసస్ మాస్టర్స్ వచ్చి హీలింగ్ ఒక విద్య నేర్పించడం, మీరు దాన్ని ప్రాక్టీస్ చేయడం అండ్ మళ్ళీ ఒక 1 year
కంప్లీట్గా ఓన్లీ నో కలర్ డ్రెస్సెస్, కంప్లీట్గా కాషాయం మొత్తం అంతా కూడా కాషాయం డ్రెస్సెస్లో ఓన్లీ 1 year, కంప్లీట్ 1 year, కంప్లీట్ 1 year, మోర్ దెన్ 1 year ఒక వ్రతం. అండ్ తర్వాత హాంకాంగ్ ఎపిసోడ్స్ అందరిని ఒక్కసారి హాంకాంగ్కి తీసుకెళ్ళిపోయారు. అండ్ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ మీరు ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ కర్నూలుకి రావడం, కర్నూలుకి వచ్చాక ఎన్జి శౌర్య గారి ఒక అక్కడ వాళ్ళ ఇంటి పైన మొట్టమొదటి సెంటర్ పెట్టడం. సో ఆ యొక్క జర్నీలో బివి రెడ్డి గారు రావడం, అక్కడితో మళ్ళీ మనకి ఫస్ట్ పిరమిడ్ కర్నూలులో అండ్ మన ఫస్ట్ పిఎస్ఎస్ఎం రిజిస్టర్ అయింది అక్కడ. అండ్ ఆ ప్రాసెస్లో ఉరవకొండ పిరమిడ్ అండ్ అనంతపూర్ మాస్టర్స్ అండ్ అక్కడితో ఇంకా మూమెంట్ ఒక్కసారిగా ఊపందుకుంది మేడం ఇంకా. సో ఈ జర్నీలో ఒక్కసారిగా మీరు ఒక మూల స్తంభం మేడం. బికాజ్ ఇంత బ్యాక్గ్రౌండ్లో ఎంత స్ట్రాంగ్గా నిల్చున్నారు అనేది ఇంత డీటెయిల్గా మాకు ఎవరికి తెలియదు మేడం. ఎందుకంటే మీరు ఎంత స్ట్రాంగ్గా అక్కడ నిల్చున్నారు కాబట్టే ఈ యొక్క మూమెంట్ సో సార్ ఫ్రీగా సో అందరికీ స్ప్రెడ్ చేయడానికి బయటకు వెళ్ళారు అంతా కూడా. సో ఈ జర్నీలో చాలామంది పిరమిడ్ మాస్టర్స్ మేడం వాళ్ళ యొక్క జర్నీ చూసుకున్నప్పుడు ఎస్పెషల్లీ మహిళలు, చాలామంది మహిళలు ఈ స్వర్ణామృతంకి ఒక చెప్పాలి అంటే కనుక పెద్ద ఫ్యాన్స్ అయిపోయారు మేడం. థ్యాంక్ యూ వాళ్ళందరికీ. సో వాళ్ళ యొక్క మెడిటేషన్ ఎక్స్పీరియన్సెస్, వాళ్ళ యొక్క ప్రయాణం అవన్నీ కూడా మిమ్మల్ని చూసుకొని మళ్ళీ దాన్ని ఇన్స్పైర్ అవ్వడం, మళ్ళీ బౌన్స్ బ్యాక్ మళ్ళీ రావడం, మళ్ళీ వాళ్ళ జర్నీ అంతా కూడా మళ్ళీ ఒక ఆధ్యాత్మిక సేవలో వాళ్ళ యొక్క ప్రయాణంలో ఇట్ హాస్ బికమ్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఇంత డీటెయిల్గా మొత్తం పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి అంతటి కూడా మళ్ళీ ఒక ఊపు తీసుకొచ్చారు, ముఖ్యంగా మహిళలకి. సో మేడం, సో అందుకని ఈ యొక్క 41వ ఎపిసోడ్ నుంచి ఈ స్వర్ణామృతంని ఇంకొక డిఫరెంట్ స్టైల్లో తీసుకెళ్దామని ప్లాన్ చేశాం మేడం. బికాజ్ ఆల్వేస్ వి బ్రేక్ ద రొటీన్. అది బాగుంటుంది. యా. సో మనకి ఒక కొత్త ఉత్సాహం అండ్ చూసే మాస్టర్స్కి కూడా సో కొత్త అనుభవాలు అండ్ ఖచ్చితంగా ఇవన్నీ కూడా స్వర్ణామృతంలో భాగంగానే ఉంటుంది మేడం. అవును, అంతే, డెఫినెట్గా, కంప్లీట్గా. ఎందుకంటే ఎంతోమంది మాస్టర్స్ని మీరు ఒక కదిలించిన క్షణాలు అండ్ వాళ్ళ యొక్క లైఫ్లో ఒక ముద్ర వేసిన క్షణాలు ఎన్నో ఉంటుంది. ఇప్పుడు మీరు పరిమళ గారి గురించి కానీ పరిణీత గారి గురించి చెప్పినప్పుడు సో ఖచ్చితంగా వాళ్ళ జర్నీలో మీరు ఎలాగైతే ఉన్నారో అలాగే చాలామంది జర్నీలో కూడా మీరున్నారు మేడం. సో వాళ్ళందరినీ కలిస్తేనే కానీ మీ కంప్లీట్ ఫుల్ జర్నీ మేము స్వర్ణామృతంలో అందించలేము. ఇన్కంప్లీట్. సో వుడ్ లైక్ టు ఇన్వైట్ అండ్ సో మెనీ పిరమిడ్ మాస్టర్స్ ఇన్ దిస్ ఫోరం మేడం. 41st ఎపిసోడ్ నుంచి ఈ యొక్క దిశలో తీసుకెళ్లాలనేది ఒక బ్రేక్ ద రొటీన్ స్టేజ్కి తీసుకొచ్చేసాం. అందులో భాగంగా ఈరోజు మన వైజాగ్ పిరమిడ్ మాస్టర్ రేవతి దేవి మేడం గారు మన స్వర్ణామృతం స్టూడియోకి వచ్చారు మేడం. సో ఆవిడ చెప్పాలి అంటే కనుక మీతో చాలా అనుబంధం, చాలా. సో ఆ అనుబంధం గురించి అండ్ ఆవిడ మీతో జరిగిన క్షణాలు, అందులో నుంచి అనుభవాలు ఈరోజు స్వర్ణామృతంలో మనం తెలుసుకోబోతున్నాం మేడం. మేడం నమస్తే మేడం. నమస్తే సార్. వెల్కమ్ టు స్వర్ణామృతం మేడం. థ్యాంక్ యూ. నమస్తే మేడం. నమస్తే. ఈరోజు మనం రేవతి మేడంతో పాటు మన చెన్నై పిరమిడ్ మాస్టర్, సో పిరమిడ్ వ్యాలీలో బుక్ స్పేస్లో ఉన్న ఒక వాలంటీర్
ఎవరో కూడా చెప్పు. శాలిని మేడం అండ్ షీఈ్ మై పార్ట్నర్ ఆల్సో. వైఫ్ అని చెప్పు. సో మా వైఫ్, నా సోల్మేట్. మై సోల్మేట్. సో తను కూడా ఈరోజు మన స్వర్ణామృతం స్టూడియోకి వచ్చారు. సో రేవతి మేడం గారికి, శాలిని గారికి గ్రాండ్ వెల్కమ్ టు స్వర్ణామృతం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మేడం, ఈ యొక్క పరిచయం పత్రి మేడంతో ఫస్ట్ ఎప్పుడైంది మేడం? ఫస్ట్ పరిచయం అంటే షిరిడీలోనండి. అంటే అప్పుడు పరిచయం కాలేదు. ఫస్ట్ మేడంని చూడడం షిరిడీ ధ్యానయజ్ఞంలోని. అప్పుడు మధ్యాహ్నం 2-3 అవుతుందన్నమాట. అందరూ భోజనాలు చేసి లంచ్ బ్రేక్. మేడం అయితే సాదాగా ఒక కాటన్ చీర కట్టుకొని చక్కగా చుట్టూ పిల్లలు నవకాంత్ వీళ్ళంతా అప్పుడు ఇంకా చిన్నవాళ్ళు అనమాట. 2006 వాళ్ళందరితోటి కూర్చొని చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటే నేను ఎక్కడో దూరం నుంచి చూస్తూ ఉన్నానన్నమాట. నాకు ఒక మ్యాగ్నెట్ లాగే నా చూపులు ఆమె వైపే వెళ్తూ ఉండేవి. అప్పుడు మేడం అని కూడా నాకు తెలియదు అనమాట. పిల్లలతోటి పిల్లల మధ్యలో అంత చక్కగా మాట్లాడుతున్నారు, ఆమె ఎవరు అని చెప్పేసి అని నేను ఆ పక్కన ఉన్న వాళ్ళని అడిగాను, ఆ షావిల్ని అడిగితే పత్రి మేడము అని చెప్పేసి అన్నారు. అక్కడికి వెళ్దాము, మేడంని పలకరిద్దాము అని అనిపించేది. అడిగాను అనమాట. మేడం ఏదో వర్క్లో ఉన్నారు కదా, మనం డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పారు. కానీ నాకు అక్కడ ఒక ఇంచుమించు మిగతా వాళ్ళందరూ వాళ్ళతోటి మాట్లాడుతున్నా కానీ నా చూపు ఆమె వైపే ఉందన్నమాట. ఏదో తెలియని ఒక అట్రాక్షన్. ఓకే. ఆ అట్రాక్షన్ ఇన్నర్లోని అంటే ఏదో వెతుకుతున్నది దొరికినట్టుగా ఆమె సమక్షంలో అంతమంది అంత ఆనందంగా ఉండగలుగుతున్నారు. వాళ్ళు ఎంత అదృష్టవంతులా. నేను ఎందుకు ఇంకా ఆమె దగ్గరికి వెళ్ళలేకపోతున్నాను, అయ్యో అనేసి ఒక రకమైన వెళ్ళలేకపోతున్నాను అన్నది ఒకటి, వెళ్ళకూడదు అనేటటువంటి ఒక భావన. కానీ వాళ్ళందరూ ఆనందం, ఎంత నవ్వుతూ జోవియల్గా మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. సో అప్పుడు నేను యాక్చువల్గా నేను షిరిడి సాయిబాబా డివోటీని కూడా అనమాట. ఆ విధంగా బాబా సన్నిధిలోని మేడంని ఫస్ట్ టైం చూడటం అన్నది ఏవైతే నేను ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో తెలుసుకున్నానో, సమయం ఆసన్నమైనప్పుడు మనతోటి కలిసి ప్రయాణించవలసిన వాళ్ళు, మనం ఏవైతే ఒప్పందాలు చేసుకొని వచ్చామో ఆ ఒప్పందాల్లో భాగంగా ప్రతి ఒక్కరితోటి మనం ఏంటేంటి తెలుసుకోవాలో, ఏంటేంటి నేర్చుకోవాలో ఈ భూమి అనే పాఠశాలలో నేర్చుకోవటానికే వచ్చాం కదా అని, అది నాకు బాబా ఎప్పుడు అవకాశం ఇస్తే అప్పుడే ఆమె దగ్గర నుంచి నేను నేర్చుకోవాల్సింది నేర్చుకుంటాను అని చెప్పేసి అని అనుకున్నాను. మీరు ఎప్పుడు వచ్చారు మేడం ధ్యానంలోకి? నేను 2005. అప్పుడే అదే సంవత్సరంలో జస్ట్. అయితే తర్వాత మ్యాగజైన్లోని మేడం ఎక్స్పీరియన్స్ చదివాను. షిరిడి ధ్యాన్ మహాయజ్ఞం యొక్క ఎక్స్పీరియన్స్లోని సారు ల్యాండ్ చూడడానికి పంపించినప్పుడు మేడంకి నైట్ ఒక డ్రీమ్ వచ్చిందని చెప్పేసి అని, ఆ డ్రీమ్లోనేమోని ముత్యాలన్నీ మేడం ఏరుకుంటుంది మధ్యాహ్నం. అదే ఆ డ్రీమ్లోని ముత్యాలు ఏవో అన్నీ ఏరి ఇస్తుంటే సారేమోని నేనేమోని అన్నీ నీ దగ్గరికి చేరుస్తాను ముత్యాలన్నిటిని, దాన్ని నువ్వు దండ కట్టాలి అని చెప్పినట్టుగా ఆ డ్రీమ్లో వచ్చింది అని చెప్పేసి అని అన్నారన్నమాట. అది చదివినప్పుడు కూడా నాకు తెలియకుండానే ఒక ఇది ఎలా అనిపించింది అంటే, ఉయ్యూరు సార్ బర్త్డే అప్పుడు ఉయ్యూరులోని ఒక మీటింగ్ అవుతుంటే ఫస్ట్ టైం నన్ను మైక్ ఇచ్చి మాట్లాడమన్నారు సార్. ఓకే. అప్పుడు మాట్లాడమన్నప్పుడు నేను మాట్లాడుతూ ఉంటే ఎందుకు వచ్చారు మేడం మీరు ఇందులోకి అని అడిగారు సార్. సత్యం అంటే ఏంటో తెలుసుకోవాలని వచ్చాను సార్ అన్నాను. అప్పుడు నా కళ్ళలోకి అలా చూశారు. అయిపోయాక జస్ట్ నేను నా ఇంట్రడక్షన్ ఇచ్చాక నేను వచ్చే వాళ్ళ అంటే మనలోంచి వచ్చే మాటలు అవి బొగ్గు ముక్కల్లాగా ఉంటాయా ముత్యాల్లాంటివి ఉంటాయా అన్నది నేను చూస్తుంటాను. ముత్యాల్లాంటి మాటలు ఉన్న వాళ్ళందరినీ ఏరుకొని నేను పక్కన పెట్టుకుంటాను అని చెప్పేసి అని చెప్పడం జరిగింది నవంబర్లో. సో డిసెంబర్లోని మళ్ళీ మేడం ఈ ఆర్టికల్ చదివినప్పుడు ముత్యాలని నేను ఏరి నీకు అందిస్తాను, నువ్వు దండ కట్టాలి అని చెప్పేసి అని అన్నప్పుడు ఆ కనెక్టివిటీ నాకు టచ్ అయిందనమాట. అంటే సారు ఒక్కొక్కరిని అలా పిక్ చేసుకొని వెళ్తుంటారు. ఫైనల్గా మేడం దగ్గరికి మనం అందులో ఫిల్టర్ అయ్యి వెళ్తుంటాము
అని ఆ నిమిషంలో ఆర్టికల్ చదివినప్పుడు అలా అనిపించింది. తర్వాత నేను మళ్ళీ 2011లో మేడంని చూశాను అనమాట. మాట్లాడే అవకాశం అప్పుడు లభించింది. 2005 నుంచి 11 దాకా అసలు టచ్ లేదు మేడం తోటి. ఓకే. సో 2005లో మీరు అక్కడ చూడటం వరకే, నవకాంత్ వాళ్ళందరూ అక్కడ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు చూడటం వరకు, తర్వాత ఆర్టికల్ చదవటం వరకు. ఆర్టికల్ చదవటం అంటే ఏంటి నాకు తెలియకుండా లోపల ఇంట్యూషన్ స్టార్ట్ అయింది. సార్ చెప్పారు ఇలా నేను ముత్యాలు ఏరిస్తుంటానని. అంటే ఎంతో ఫిల్టర్ అయితే కానీ మేడం దగ్గరికి వెళ్ళలేమని ఒక భావన నాలో ఏర్పడింది. కానీ దాని తాలూకా అంత సీరియస్గా కూడా తీసుకోలేదు. అప్పటి వరకు నాకెంత సార్ కాన్సెప్ట్లు, ఇంకెవరి కాన్సెప్ట్ నాకు అందేవి కూడా కాదనమాట. యాజ్ ఏ ఎంప్లాయీగా నేను స్కూల్కి వెళ్ళిపోతుండాను. సార్ కాన్సెప్ట్లు, సార్ ఎక్కడికి వస్తున్నారంటే అక్కడికి లీవ్ పెట్టుకొని వెళ్ళిపోవడం, దూరం నుంచి సార్ కాన్సెప్ట్లు వినటము అలా జరుగుతూ ఉండేది. బుక్స్ బాగా చదవటం అలా జరుగుతూ ఉండేది అనమాట. సో అది నాకు అలా మైండ్లో స్టిక్ అయిపోయింది. తర్వాత 2011లోని ఒక నైట్ 9 o'clock అప్పుడు సడన్గా మేడము ఈస్ట్ గోదావరి నుంచి జగదీశ్వరి మేడము జర్నీ చేస్తూ వస్తూ ఉన్నారు. కుర్మాన్పాలెం దగ్గర నన్ను ఉండమని ఫోన్ చేశారనమాట. అప్పటి వరకు నాకు మేడం అందులో ఉన్నారని కూడా తెలియదు. వైజాగ్ రెడ్డినాయుడు గారు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, ఉండండి అని చెప్పేసానంటే నేను అక్కడ ఉన్నానన్నమాట. ఆ చీకట్లోని జర్నీ చేస్తున్నారు కదా మేడం కూడా. నేనెవరో మేడంకి తెలీదు, మేడం అందులో ఉన్నారని కూడా నాకు తెలియదు. మేడంని చూసి అమ్మో మేడం ఉన్నారా అని చెప్పేసి అని అనుకున్నాను. తర్వాత అప్పుడు రేవతి అనేసి జగదీశ్వరి మేడం నన్ను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు రేవతియా అని చెప్పేసి అని ఎవరు ఏంటి అని అప్పుడు మేడం అడగడం అది జరిగిందనమాట. ఆ విధంగా ఫస్ట్ పరిచయం అలా జరిగింది. తర్వాత ఆ రోజు అయిపోయింది. తర్వాత మళ్ళీ మనకి శ్రీశైలం ధ్యానయజ్ఞం, శ్రీశైలం ధ్యానయజ్ఞంలో జస్ట్ ఒక హాఫ్ డే మేడం తోటి స్పెండ్ చేశాను. అప్పుడు ఆ టెంపుల్కి వెళ్ళటము, చక్కగా కృష్ణానది ఒడ్డున అని మేడం అక్కడ కాటేజ్లో ఉండడము ఒక హాఫ్ డే అనమాట. అంటే ఏదో తెలియని ఆనందం ఉండేదన్నమాట. అప్పుడు ఆ ధ్యానయజ్ఞంలోని మేడంతో పాటు అందరూ చాలామంది ఉన్నారు. నేను అప్పుడు అది గమనించాను. నాకే కాదు, మేడం యొక్క దీంట్లో ఉన్న వాళ్ళు, ఆమె దగ్గర ఉన్న వాళ్ళంతా కూడా అంత ఆనందంగా ఉండగలుగుతున్నారు. అది నాకు చాలా, అంటే మనకేంటి ఎందుకు వస్తామో ఆనందంగా ఉండడమే కదా, అదే అల్టిమేట్, జాయే కదా అల్టిమేట్. సో ఆమె దగ్గర ఉన్న వాళ్ళందరూ అదే దీంట్లో ఉంటున్నారు అన్నది శ్రీశైలంలో గమనించాను ఆ ధ్యానయజ్ఞం అప్పుడు అనమాట. తర్వాత 2010 తర్వాత 11లోని మళ్ళీ ఇది అవ్వటము. అప్పటి నుంచి మెల్లిమెల్లిగా 11లోని అది ట్రస్ట్ ఆఫీస్ ఒకటి ఓపెన్ చేస్తాం అనమాట వైజాగ్లో. మొత్తం మహిళలతోటి అన్నట్టుగా. అది కూడా సార్ చెప్పిన దాన్ని బట్టి అప్పుడు ఏమైందంటే మేడము 11 ధ్యాన మహాచక్రం వైజాగ్కి ఇచ్చినప్పుడు మేడం ఫ్రీక్వెంట్గా వస్తూ ఉండేవారు. ప్రోగ్రాంలో అందరూ కలుస్తూ ఉండేవారు. కానీ మేడంని ఒక్కలే వదిలేవాళ్ళం కదా అని చెప్పేసి అని మేడంతో పాటు నేను ఉండిపోతుండేదాన్ని ఆఫీస్లోనమాట, అక్కడ ట్రస్ట్ ఆఫీస్లో. అప్పుడు కూడా ఎక్కువగా మాటలు అంటే నాతో ఎవరు ఉండేవారు కాదు, వైజాగ్లో ఎవరు ఉండేవారు ట్రస్ట్ ఆఫీస్లో ఉండేదాన్ని. తాను ఒక్కతే నాకు తోడుగా ఉండేది రాత్రిపూట. రాత్రి అండ్ పగలు కూడా ఎవరు ఎక్కువ వచ్చేవారు కాదు వైజాగ్ వాళ్ళంతా కూడా. అప్పటి నుంచి కూడా నాకు తాను బాగా దగ్గరైంది. నన్ను జాగ్రత్తగా చూసుకోవడం, నాకేం కావాలో అడగడం. సో 2011 ధ్యానయజ్ఞం సంబంధించి మీరు అక్కడ ఉన్నప్పుడు ట్రస్ట్ ఆఫీస్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఫ్రీక్వెంట్గా వస్తూ ఉండేవారు. అప్పుడు 2 రోజులు 3 రోజులు ఉండాల్సి వచ్చేదన్నమాట మేడము. ఆ సైట్ చూడడం కానీ, ఆ ఏర్పాట్లో చూడటం కానీ అన్నిటిల్లోని. అప్పుడు మేడంతో పాటు ఉండేదాన్ని. అప్పుడు కూడా ఎక్కువ మాటలు ఉండేవి కాదు, కానీ మాకు ఏదో తెలియని ఒక ఇంటిమసీ అనమాట. గంటలు గంటలు అలా కూర్చుండిపోతుండే వాళ్ళం ఇద్దరమేనమాట, డే అండ్ నైట్ అన్నట్టుగా. కానీ ఎక్కువ మాటలు ఉండేవి కాదు, కానీ ఏదో తెలియని ఒక ఇంటిమసీ, ఒక ఆనందము, ఒక రిలాక్సేషన్ అలా ఉండేదన్నమాట.
అలాగే నైట్ టైం బీచ్కి వెళ్తుండే వాళ్ళం. ఓ ఇద్దరా మేడం? అంటే వాళ్ళ వర్మ గారు తీసుకెళ్ళేవారు కావాలని. అలాగా మళ్ళీ ఏదైనా తినాలనిపిస్తే ఏదైనా హోటల్కి వెళ్ళటము, అలా ఫ్రెండ్స్ అయిపోయాం అనమాట. బాగా అనమాట. ఇంకా అప్పుడు నాకు అప్పటి వరకు ఈ మెడిటేషన్ ఇదే దీంట్లో ఉండేదాన్ని. నా ఫ్యామిలీ అంటే ఒక స్పిరిచువాలిటీ అంటే ఇటు పర్సనల్ లైఫ్ అటు స్పిరిచువల్ లైఫ్ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలన్నది అప్పుడు నేను మేడంని చూసి నేర్చుకోవడం మొదలుపెట్టాను అనమాట. అప్పటి వరకు నా వే ఆఫ్ డ్రెస్సింగ్ వేరేగా ఉండేది, ఒక టీచర్గా ఉండేదాన్ని. ఫుడ్ కూడా చాలా లిమిట్గా ఉండేది, ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు, చాలా సైలెంట్గా ఉంటుండేదాన్ని. అలా కాదు అని చెప్పేసి మేడం నాకు ఒకటి నిజంగా ఒక తల్లి ఎలా నేర్పిస్తారో తన పిల్లకి అలా నేర్పించేవారు అనమాట. ఇలా తినాలి అని చెప్పేసి అండ్ అప్పటికి నాకు ఏంటంటే వంట కూడా అంత ఇంట్రెస్ట్గా చేయటం అది ఉండేది కాదు నాకు అసలు. అంటే ఎక్కువగా వర్మ గారు ఇంట్రెస్ట్ చూపించి ఆయన నా ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతూ ఉండేవారు చేయడానికి. అందుకే నాకు ఏదో గడిచిపోతుంది కదా అన్నట్టుగా ఉండేదాన్ని అనమాట. కానీ మేడం వచ్చాక లేదు, అన్నీ మన లైఫ్లో అన్నీ చూడాలి, అన్నీ నేర్చుకోవడానికే వచ్చాం కదా, సంసారంలోనే నిర్వాణము అని చెప్పేసి చెప్తూ ఉన్నప్పుడు నేను గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా చేస్తూ ఉంటాను. సో అప్పుడు నాకు ఇంకా అలాగా జర్నీ అలాగా వెళ్తూ ఉన్నప్పుడు నాకు ఒకటే అనిపించేది, ఈ మేడం దగ్గర ఇంత ఫ్రీడమ్ ఉంది, ఇంత దీనిగా అందరినీ ఒక పిల్లల్లాగా చూసుకుంటూ ఉంటారు. ఆమెలో ఎంత ఉన్నా కూడా అది బయటకి ఎక్కడా తెలియనివ్వకుండా ఎప్పుడు నవ్వు మొహంతో తన పక్కన ఉన్న వాళ్ళంతా కూడా ఆనందంగా ఉంచాలనే చూస్తూ ఉంటారు అనేసి అన్నప్పుడు మేడంకి నేచర్ చాలా ఇష్టం అన్నమాట ఎప్పుడు కూడా. అదే టైంలో ప్రకృతి వ్యాలీకి వెళ్ళటము. ఒకరోజైతే ఉదయం వెళ్ళిపోయాము, సాయంకాలం వచ్చేద్దాం అనుకున్న వాళ్ళని ఇద్దరం చక్కగా మధ్యాహ్నం కూడా మంచి హిందీ పాటలు పెట్టుకొని అక్కడే ఉండిపోయి ఈవినింగ్ మళ్ళీ చేసుకొని పాటలన్నీ పెట్టుకొని ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేసామని అనమాట. ఆ మూమెంట్స్ అన్ని ఇది చేసి పార్లమెంట్ ఎంజాయ్ చేయడం అట్లా ఉండేది కాదు నాకు. అంటే ఒక దీంట్లో చిన్నప్పటి నుంచి కూడా కొంచెం సర్వీస్ మోటోతో ఉండడము, తర్వాత ఏంటంటే ఎక్కువగా ఒంటరిగా నాతోటి నేను ఉండడం ఇష్టపడుతూ ఉండేదని అనమాట. ఈవెన్ మేడంతో పాటు కూడా ఒక 2-3 నెలల వరకు పరిచయమే అలాగే ఉండేది నాది. ఎక్కువ మాట్లాడడం అది ఉండేది కాదనమాట. కానీ వర్మగారు మేడం అలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటుంటే నేను వింటూ ఉండేదాన్ని అనమాట. వాళ్ళిద్దరు అన్నీ చక్కగా. అప్పుడు ఆ ప్రకృతి వ్యాలీలోని ఆ నేచరు అది చూస్తున్నప్పుడు నాకు అప్పుడు నేను ఏంటంటే మేడం వచ్చి వెళ్ళిపోయాక నేను ఇదే ఆలోచిస్తూ ఉండేదాన్ని, ఏంటి ఆమె దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను, నేను ఇంకా ఏంటి నా లైఫ్లో మార్పులు తెచ్చుకోవాలి అని చెప్పేసి అలాగా ఆడుతున్నప్పుడు నాకు అనిపించేది, అంటే ప్రకృతిలో నేచర్లో అన్నీ ఉంటాయి. అన్ని చెట్లు, చింత చెట్లు, ఉసిరి చెట్లు, నిమ్మ చెట్లు అన్నీ ఉంటాయి, మిరప చెట్లు అన్నీ. ఎలా అయితే ఆ అన్ని రకాల చెట్లు ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క గుణంతో ఉంటుంది. చింత చెట్టు అంటే పులుపు ఉంటుంది, మిరప చెట్టు అంటే కారం ఉంటుంది, అదే మామిడి చెట్టు అంటే తీయదనం పులుపు, అన్నిటితోటి ఎలాగ నేచర్లో ఉందో ఆ అన్నింటి గుణాల్లో కూడా మనం ఉంటున్నాయి. అక్కడ మేడం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆమె ఏమీ లేదు, అంటే ఒక నిర్గుణ స్థితిలోనే ఒక చెట్టు ఎలాగైతే తన స్వభావంతో ఉంటుందో ఆ స్వభావంతో ఆమె ఉంటున్నారు. కానీ వెళ్ళిన వాళ్ళని మన యొక్క గుణాల వల్లే అక్కడ మనకి అలా కనిపిస్తుంది, మనలో ఉన్న భావాలనే మనం చూడగలుగుతున్నాం, కానీ అక్కడ ఏమీ లేదు అన్న ఒక విషయం నేను తెలుసుకున్నాను అనమాట. అది నాకు చాలా హార్ట్ టచ్ అయిందనమాట. అంటే మేడం అసలు అక్కడ ఒక న్యూట్రల్గా ఆమె ఎవరికి ఏది కావాలంటే, ఒక చెట్టు ఉందంటే తను ఏది కావాలంటే వాళ్ళకి అందించడానికే ఉంటుంది. మనం ఏంటి వెళ్తాం, ఒక మామిడికాయ ఇష్టం ఉన్న వాళ్ళు మామిడి చెట్టు దగ్గరికి వెళ్తారు, చింతకాయ ఇష్టం ఉన్న వాళ్ళు చింత చెట్టు దగ్గరికి వెళ్తారు. అలాగే మనలో ఏవైతే గుణాలు ఉన్నాయో ఆ గుణాలనే మనం చూడగలుగుతున్నాం, కానీ ఆమెలో ఏమీ అందరికీ చేయడానికే అని చెప్పేసాను, మంచి చేయటానికే ఉన్నారు. అందుకే ఆమె PSSMలోని ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి పత్రి సార్ తోటి ఉన్నారు.
అంత దగ్గరగా పిఎస్ఎస్ఎంలో మేడంకి తెలిసినంతగా ఇంకెవరికి తెలుసుకోలేము అని చెప్పేసి అని అనిపించి, సో నాకు ఫస్ట్ ఇంటర్వెల్ అంతా పత్రి సార్ తోటి సార్ దగ్గర నుంచి నాలెడ్జ్ తీసుకుంటే దాన్ని నేను లైఫ్లో ఎలాగ ఇంప్లిమెంట్ చేసుకోవాలన్నది ఆఫ్టర్ ఇంటర్వెల్ నా సినిమాలోని మేడం దగ్గర నుంచి నేర్చుకుంటున్నానని నాకు అర్థమైంది అనమాట. అదే ఇంటర్వెల్ తర్వాత బాగుంది మేడం, ఇంటర్వెల్ ఎపిసోడ్ తర్వాత అసలు షో వచ్చింది. అసలు స్టోరీ అది అంటే తెలుసుకున్నది ఆచరించాలి కదా, ఆచరించడం మరి కన్క్లూజన్ ఎండింగ్ క్లైమాక్స్ అన్నీ మనకి ఇంటర్వెల్ తర్వాత నుంచే కదా. ప్రతిదీ క్లైమాక్స్కి వెళ్ళాలంటే ఆఫ్టర్ ఇంటర్వెల్లే మనకి ఎంతూజిజం పెరుగుతుంది, క్యూరియాసిటీ పెరుగుతుంది, ఏమవుతుందా అనేసి అని. ఆ లైఫ్లో ఒక్కొక్క పేజ్ అలా టర్న్ అవుతుంటే అప్పుడు మేడం తోటి గడిపిన క్షణాలన్నీ కూడా నాకు చాలా ఆనందంగా, అంటే నన్ను నేను మర్చిపోతానన్నమాట. ఇంకా అది ఎలా అనిపిస్తుంది అంటే చూడండి, ఒక సీతారాములను చూసినప్పుడు హనుమంతుడికి తెలియకుండానే ఒక ఉప్పుగింతలు వచ్చేస్తుంటాయి అలాగనమాట. ఎందుకంటే అది నాకు అనిపించడమే కాదు, ఆ సమయంలో మాతో పాటు ఉన్న వాళ్ళకి కూడా మేము చూసే రేవతి డిఫరెంట్ రేవతి అండి, మీ దగ్గర ఉంటే తను డిఫరెంట్గా ఉంటుంది, ఇంత ఆనందం ఇంత ఇది ఏంటో మాకు తెలియదు, లేదంటే ఎవరితోటి మాట్లాడరు, తను కామ్గా తన పని ఏదో తను చేసుకెళ్ళిపోతూ ఉంటుంది. అందరికి తెలిసిన రేవతి మేడం వచ్చేసి రిజర్వ్డ్, కానీ పత్రి మేడం దగ్గరకు వచ్చేసి హిందీ పాటలు పెట్టేసుకొని జోష్ చేసే మేడం. తర్వాత చక్కగా కార్డ్స్ ఒకటి ఆడుకునే వాళ్ళమి అనమాట. ఇంకా అసలు టైం తెలిసిపోయేది కదా. అలాగే ధ్యాన్ మహాచక్రాలు అప్పుడైతే అందరూ నవ్వేవారు, వీళ్ళు ఎప్పుడు పడుకుంటారో తెలీదు, ఎప్పుడు లెగుస్తారో తెలీదు, అప్పటికప్పుడే గబగబా మాట్లాడేసుకుంటారు, మళ్ళీ సైలెంట్ అయిపోతారు. అలా ఉండేదన్నమాట మాది. అప్పుడు 10 నిమిషాలు ఏవో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు, తెలియకుండానే ఇద్దరం మళ్ళీ ఒక డీప్ మెడిటేషన్లోకి వెళ్ళిపోయేవాళ్ళు తెలియకుండానే. మళ్ళీ తర్వాత సడన్గా మళ్ళీ ఇద్దరం ఒకేసారి లేచేవాళ్ళం అనమాట. లేచి మళ్ళీ ఒకసారి బయటకు వచ్చి అలా చూసుకొని మళ్ళీ కూర్చొని ఏవో కబుర్లు చెప్పేసుకునేవాళ్ళు. అంటే వాళ్ళకి ఉండే వాళ్ళకి అర్థమయ్యేది కాదు, వీళ్ళిద్దరూ ఏంటి వీళ్ళు ఇది అప్పటికప్పుడే లెగుస్తారు, అప్పటికప్పుడే మళ్ళీ ఎప్పుడు పడుకుని పోతారో తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు. అంటే ఆ టెలిపతియో తెలియదు, లేదంటే సోల్ కాంటాక్టో తెలియదు. మొత్తానికి లాంగ్ రన్లో నా జర్నీ నేను చూసుకుంటున్నప్పుడు నాకు ఏదైనా బాధ అనిపించి ఏంటంటే, ఇప్పుడు ఆ బాధ అంటే ఇంకేంటంటే ఆ ఫిజికల్ ఫామ్లో నేను ఆ జాబ్ దీంట్లో వెళ్ళిపోతున్నప్పుడు మేడం తోటి నేను ఇంకెక్కువ టైం స్పెండ్ చేయలేకపోతున్నానని ఒక ఫీలింగ్ కానీ ఏదైనా వచ్చినప్పుడు టీచింగ్ దీనివల్ల కట్టానా ఏదో తెలియని ఒక వెలితి కనిపిస్తుండేది. అప్పుడు వెంటనే మేడం దగ్గర నుంచి ఫోన్ రావటం. నేను ఇప్పుడే అనుకుంటున్నాను ఇది ఇప్పుడు ఎందుకు చెప్పలేదని, ఇప్పుడు తాను చెప్తాను. నేను ఇప్పుడు అలాగే ఇంకా వెంటనే అనమాట ఆ ఫోన్ రావడమే, ఇంకా గంటలు అలాగా. మళ్ళీ అందరూ అనుకుంటారు వీళ్ళు ఏం మాట్లాడేసుకుంటున్నారు అని, కానీ ఏమీ ఉండవు. క్యాజువల్ మాటలు, కాన్సెప్ట్ల గురించి మాట్లాడుకుంటాం, అనాలిసిస్ చేసుకుంటాం, ఆ సిచ్యుయేషన్ ఎందుకు వచ్చింది అని. అంటే అది ఎలా ఉంటుందంటే తెలియకుండానే నాలెడ్జ్ అనమాట. ఆ నాలెడ్జ్ నేను మేడం దగ్గర నుంచి చాలా తీసుకున్నాను అనమాట. సో ఒక ఎక్కడైతే లో అనిపించిందో మీకు ఆటోమేటిక్గా మేడం దగ్గర నుంచి కాల్ రావడం, అక్కడతో మీకు మళ్ళీ బూస్ట్ అయిపోతాం. అది ఎనర్జీ ఎలా అంటే అందుకే సార్ సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, ఆచార్య సాంగత్యము. సార్ దగ్గర ఉన్నప్పుడు అందరూ ఎలాగ ఎనర్జీ దీంతో తెలియకుండానే మనల్ని మనం మర్చిపోవడమే నిజంగా థాట్లెస్ స్టేజ్ కదా. ఆ థాట్లెస్ స్టేజ్ అనేది ఒక బుక్ కూడా మనం చదివినప్పుడు అదే ఎలా ఫీల్ అవుతామో, మనకి బాగా ఇష్టమైన వాళ్ళ యొక్క వాయిస్ విన్నప్పుడు కానీ, వాళ్ళతో మాట్లాడినప్పుడు కానీ ఆ తెలియని ఆనందం మనం మర్చిపోతాం అనమాట. ఇంకా అసలు ఆ మర్చిపోవడం అనేది కూడా ఒక మెడిటేషన్ స్టేజ్లో ఉన్నట్టే కదా. నాకు అదే ఫీలింగ్ అనమాట. ఇంకా అలా మాట్లాడుకుంటే ఇంకా అప్పుడు చూడాలి, రాత్రి 12 అయినా 1 గంట అయినా నాకేమీ అనిపించేది కాదనమాట. అది ఒక మెడిటేషన్ స్టేజ్లోనే ఉన్నట్టుగా ఉండేదని నాలెడ్జ్ తీసుకుంటూ ఉండేదాన్ని. ఇంకా చెప్పాలంటే నాకు ఒక్కొక్కసారి అయితే సడన్గా మేడం చూస్తుంటే అనిపిసెంట్ లాగా అనిపిస్తుండేవారు అనమాట, తెలియకుండానేనమాట. అసలు ఏవో చాలా అంటే ఎలా అయితే మామూలుగా సడన్గా మేడం చూస్తున్నప్పుడే నాకు అనిపిస్తుంది. అంటే
మేడం సడన్గా నిద్దట్లోంచి లెగిసి అలాగా కామ్గా వచ్చి కూర్చున్నప్పుడు కానీ ఆ ధ్యాన మహాచక్రాలు అప్పుడు కట్ట నేను ఎక్కువగా గమనించేదాన్ని. తెలియని ఒక ఎనర్జీ మేడం, ఆమె మొత్తాన్ని అక్కడ అంతటిని ఆ పరిసరాలన్నిటిని ఆమె ఇచ్చేస్తున్నారు. ఒక ఎనర్జీ పవర్ తోటి ఆ కార్యక్రమాలు నడిపిస్తున్నారు అని నాకు చాలా తెలిసేదన్నమాట. అంటే అక్కడ బయట వాళ్ళకి తెలియని వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఎవరి ద్వారానో ఏదో అంది మేడం అక్కడికి వచ్చారని అనుకుంటారు. కానీ అటువంటిది ఏమీ కాదు. సడన్గా అలా లెగిసిపోయేవారు అనమాట. లెగిసి గబగబా 2 నిమిషాల్లో రెడీ అయిపోయి, ఎక్కువగా పత్రి సార్ని చూసిన వాళ్ళకి తెలుస్తుంది సార్ అలాగుంటారు, అప్పటికప్పుడే వెళ్ళిపోతూ ఉంటారు రెడీ అయిపోయి చలో అని చెప్పేసి అని కట్ట. కానీ మేడం పబ్లిక్లోకి రావడం ఎక్కువగా లేకపోవడం వల్ల తెలీదు మేడంది కూడా అదే స్టేజ్లో ఉన్నారు అని చెప్పేసాను. కానీ మేడంకి నేను ఆ దగ్గరగా ఉన్నప్పుడు నేను అది గమనించాను అనమాట. సడన్గా అక్కడ ఏదో సరి చేయాలి. ఆ సరి చేయటం అన్నది ఏంటి, దేనికి, ఆ జరగబోయే కార్యక్రమం అంతా కూడా ఒక రైట్ వేలు సత్యం వైపు వెళ్ళే దీంట్లో నడిపించడంలోనే ఏదో సరి చేయాల్సి వచ్చినప్పుడే ఆమె అలా సడన్గా లెగిసి వెళ్ళేవారు అనమాట. అప్పుడు ఆమె వెనకాతలు నేను వెళ్తూ ఆమెను గమనిస్తూ ఉండేదాన్ని. ఆ గమనిస్తున్నప్పుడు ఇప్పుడు ఎలా అంటే ఒక దీంట్లోనే ఒక సినిమా చూసుకుంటే ఎన్ని రోళ్ళు వేస్తుంటారు, హీరో ఒకలే హీరోయిన్ ఒకలే, కానీ వాళ్ళ పాత్రలు వేరే వేరేగా వేస్తుంటారు కదా. అలా మల్టీ డైమెన్షన్ వర్క్ నేను మేడం దగ్గర చూస్తూ ఉండేదాన్ని అనమాట. ఈవెన్ ఒకవైపు ధ్యాన మహాచక్రాలు అప్పుడు స్టేజ్ ప్రోగ్రాంల పైన కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండేవారు. అకామిడేషన్లు వచ్చిన వాళ్ళందరికీ సరిగా ఉన్నాయా లేదా అని చూస్తూ ఉండేవారు. ఒకవైపు సార్ ఫుడ్ మళ్ళీ టైంకి అన్నీ రెడీ అవుతున్నాయా లేదా అని చూసేవారు. మళ్ళీ మేమంతా కలిపి కూర్చొని భోజనాలు చేస్తున్నప్పుడు మళ్ళీ అంతే దీంతో మేమంతా అలా తిన్నామా లేదా అని చెప్పేసి అని ప్రతి ఒక్కరి గురించి కేర్ అనమాట. అది చూసిన వాళ్ళకి ఎలా అనిపించేదంటే, ఎలా అయితే సారు మనతో మాట్లాడుతున్నప్పుడు సార్ దృష్టిలో మనమే ఉన్నామని మనం ఎలా అనుకుంటామో, ఈవెన్ మేడం కూడా ఆమెకు అందరూ సమానమే, ఆమె దృష్టిలో అందరూ ఉన్నారు. కానీ మనం కూడా అలాగే అప్పుడు అర్థమవుతూ ఉంటుంది అనమాట. మేడం దృష్టిలో నేనే ఉన్నానని మనం కూడా అనుకునే, అది మన భావన బట్టే మనకి తెలుస్తూ ఉంటుంది అని. కాకపోతే ఏంటంటే సార్ ఎక్కువగా అలాగా అన్ని కార్యక్రమాలకి తిరగడం వలన అందరికీ తెలుస్తుంది. కానీ మేడం ఏమో అని కొంతమందితోటే అలాగా ఆమె ఇది అవుతున్నారని అనిపిస్తుంది. కానీ అది కూడా చూడండి, నాకు నేను తెలుసుకున్నది ఏంటంటే ప్రైమరీ స్కూల్లో ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు, హై స్కూల్కి వెళ్ళేటి కొంచెం ఫిల్టర్ అవుతారు, డిగ్రీకి వెళ్ళేటికి ఇంకొంచెం ఫిల్టర్ అవుతారు, పీజీ లెవెల్కి వెళ్ళేటికి ఇంకో కొంచెం ఫిల్టర్ అవుతుంటారు. సో మేడంది అక్కడ పీజీ దీంట్లోకి వెళ్ళడానికి అలా వెళ్తుంటారు. ఎందుకంటే ఆమె టేస్ట్ కూడా అటువంటి టేస్ట్, అందుకే పత్రి సార్ని చేసుకున్నారు అనిపిస్తుంటుంది. ఎందుకంటే ఆ టేస్ట్ అందరికి అందినట్టే ఉన్న అందరినీ అందించుకున్న చందమామ ఎవరికంటే మేడంకే దక్కారు పత్రి సార్. అది అందుకని అంత ఆనందంగా ఉంటుంది మేడం సమక్షంలోనమాట. తర్వాత నాకు అలాగా అంటే లోపల మేడంతో మాట్లాడుతున్నప్పుడు కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది, ఆమె మాటలు అవి వింటున్నప్పుడు. ఈవెన్ ఇప్పుడు ఈ స్వర్ణామృతం చూస్తూ ఉన్నాం కదా, చూస్తున్నప్పుడు ఇందులో చిన్న చిన్న ఇన్సిడెంట్లు మేము మా క్యాజువల్ డిస్కషన్లో మాట్లాడుకునేవే. కానీ ఇంత డెప్త్గా ఇంత దీనిగా నేను కూడా ఈ స్వర్ణామృతంలో వినడం అనమాట. వింటున్నప్పుడు కూడా అప్పుడు మళ్ళీ నాకు ఆ సీన్లన్నీ రీకలెక్ట్ అనమాట. అప్పుడు ఈ టైంలో ఇలాగా ఈ చిన్న సెంటెన్సే కదా మాట్లాడుకున్నాం అని చెప్పేసి దానికి క్లారిటీ ఇంకా ఈ స్వర్ణామృతం ద్వారా నాకు ఇంకా నాలెడ్జ్, అంటే ప్రతి స్త్రీలోని ఎన్నో కోణాలు ఉంటాయి, ఆ కోణాలన్నీ పత్రి మేడంలో ఉన్నాయి. అంటే ఆమె లైఫ్ని మనం చూసేటప్పటికి ఎవరికి వాళ్ళకే ఇది నా లైఫ్లో జరిగింది కదా, ఆమె దీని దగ్గర ఇది నాది చాలా చిన్నది కదా, దాన్ని బట్టి ఎన్నో అంటే ధ్యానాగ్ని కర్మ దగ్ధానం అని ఎలా చెప్తారో ఎంతోమందికి ఈ స్వర్ణామృతం ఎపిసోడ్ అన్నది వాళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ చీకటి కోణాలన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. నాకు అది ఎందుకంటే ఈవెన్ నాకు మేడం దగ్గర నేను నేర్చుకున్నది అలాగా చిన్న చిన్న మాటలు అంటే ఆమె జరిగిన సంఘటనలు చిన్న చిన్నవి షేర్ చేసుకోవడం ద్వారానే నాకు నాలెడ్జ్ అనేది వచ్చింది.
అలాంటిది ఇంకా డెప్త్గా వెళ్తున్నప్పుడు ఎంతమందికి ఎంత దీనిగా వస్తుంది. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అంటే ఇప్పుడు అందరి హృదయాల్లోనే ఎవరున్నారని అంటే మేడం ఉన్నారనమాట. మేడం ఒక విషయంలో చాలా హ్యాపీ అనిపించింది. మీరు ఇన్ని సంవత్సరాలు ఇన్ని గంటలు మేడంతో గడిపినా కూడా మీకు తెలియని విషయాలు స్వర్ణామృతాలు మేము చెప్పించాము. అది మీ క్రెడిట్ సార్. నేను చెప్పాను మేడం తోటి అనమాట. చందు తోటి ఆ ఇంటర్వ్యూ ఇద్దరిది అలాగా వేవ్ లెంత్ బాగా కుదిరింది. చక్కగా అంత ఓపెన్గా మీ దగ్గరికి అంటే అది చూడండి, మనలో ఉన్న ప్యూరిటీయే అలాగా బయటకు వస్తుందంటే, అంటే మనం ఎంత ప్యూర్గా ఉంటే ఒక మిర్రర్ లాగా ఉంటే అప్పుడు ఆ మేడం ఇన్నర్ జర్నీ అన్నది బయటకు వస్తుంది, లేదంటే రాదు మేడం. అది ఎవరు ఈవెన్ మనం కూడా ఇప్పుడు మీకు నాకు అయినా కూడా అన్ని ఓపెన్గా చెప్పుకోలేం కదా. అది మనలో ఉన్న ప్యూరిటీ, యాక్సెప్టెన్సీ ఉండాలి, ఆ ఇది ఉండాలి ముందు దేనికైనా యాక్సెప్టెన్స్. అందుకే సార్ ఎప్పుడు కూడా వినాలి 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 అని చెప్తుంటారు. మీ స్వర్ణామృతంలో మీ దగ్గర ఆ క్వాలిటీని నేను చూశాను అనమాట. ఇంకా మేడం దగ్గర నుంచి ఇంకా ఏం వినగలను, ఇంకా ఏమి ఎలాగా అందరికీ వినేటట్టుగా ఆ యొక్క క్వాలిటీని ఎలా అందించాలి అనే ఒక తపన కూడా నాకు చాలా నచ్చిందండి. సో మేడం ఈరోజు స్వర్ణామృతంకి గెస్ట్లుగా వచ్చి సో పత్రి మేడంతో షేరింగ్ అండ్ మీ యొక్క జర్నీ ఎలా షిఫ్ట్ అయిపోయింది సో నెక్స్ట్ లెవెల్కి అనేది చాలా బ్రహ్మాండంగా జరిగింది. అండ్ ఇంకొక మాస్టర్ కూడా ఈరోజు మన స్వర్ణామృతం స్టూడియోలో ఉన్నారు. అండ్ శాలిని గారు నమస్కారం. సో నమస్తే. సో మీరు కూడా చాలా బ్రహ్మాండమైన జర్నీ ఉంది పత్రి మేడంతో. అండ్ గత ఎపిసోడ్లుగా 40 ఎపిసోడ్లుగా మీరు చూస్తున్నారు సో స్వర్ణామృతంని. సో టుడే మీకేమైనా పత్రి మేడంతో అడగాలన్నా లేకపోతే రేవతి మేడం గారి ఒక జర్నీ పత్రి మేడంతో ఎలా ఉంది అనే దాని గురించి మీ యొక్క వ్యూ. ఎస్, థ్యాంక్ యూ చందు అండ్ పత్రి మేడం. నిజంగా పత్రి సార్ ఎప్పుడైతే స్వర్ణామృతం అన్న ఒక కాన్సెప్ట్ గురించి చెప్పారో ఆ రోజు చెప్తూ ఉండగానే చాలా వింతగా అనిపించింది అనమాట. సార్ ఆలోచన ఎలా క్రియేట్ అయ్యింది, 5 నిమిషాల్లో ఎలా మొత్తం చక్కగా ఇంప్లిమెంట్ అయిపోయింది అని చెప్పేసి నేను ఆ రోజు ఐ వాజ్ విట్నెస్టింగ్ విత్ దట్ సిచ్యువేషన్. సారు చందుని పిలువు అని చెప్పారు. ఓకే సార్ అన్నాను. అంత కరెక్ట్గా మీరు వెళ్తుంటే మేడంని పిలువు అన్నారు. సరే సార్ అని పిలిచాను. పిలవగానే నేను ఇక్కడ ఉన్న రోజులు నువ్వు ఇలా ఎపిసోడ్ చేయొచ్చు కదా, చందు యాంకర్ చేస్తాడు అని చెప్పారు. అసలు మీ ఫేస్లో ఉన్న ఎక్స్ప్రెషన్స్ కానీ మీ దగ్గర ఉన్న రియాక్షన్ కానీ అంత రాకముందే సార్కి అలా ఫ్లాషెస్ వచ్చేసినట్టు అనిపించింది నాకు. వితిన్ 2 minutesలో అప్పుడే కరెక్ట్ చందు రావడము, చందు నువ్వు ఇలా చేయాలంటే ఓకే సార్ చేసేస్తాను. అది ఏంటి, ఎన్ని ఎపిసోడ్స్, ఎలా ఉంటుంది, ఎటువంటి క్వశ్చన్ లేదు అసలు ఇద్దరికి. అండ్ ఇమీడియట్గా హైదరాబాద్ పిఎంసి ఆఫీస్కి ఫోన్ చేయడము, ఏ స్లాట్ ఉందని కనుక్కోవడము. అండ్ వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇమీడియట్గా సార్ దానికి టైటిల్ ఏంటి అంటే ఒక్కసారి అలా సార్ కళ్ళు మూసుకొని వితిన్ 30 secondsలో స్వర్ణామృతం అని పేరు చెప్పారు. అసలు వింటూ ఉన్నప్పుడే ఎంత బాగా అనిపించిందో. అసలు మీ పేరు ఉన్నట్టుగా ఉంది. అండ్ టోటల్ ఆ ఒక్క అమృతాన్ని మీ దగ్గర నుంచి ఆ జ్ఞానాన్ని తీసుకునేటట్టు. అండ్ స్వర్ణ అంటే గోల్డ్. సో ఎన్నో రకరకాలుగా ఉన్నట్టుగా ఆ టైటిల్ని సార్ ఇమీడియట్గా చెప్పినప్పుడు దిస్ ఈస్ గోయింగ్ టు బీ ఎ హిట్. ఎందుకంటే ఇప్పుడు ఈ కరోనా టైంలో, పాండమిక్ టైంలో చాలామంది ఈ డిజిటల్ అండ్ ఆన్లైన్ దాంట్లో ఫుల్గా ఉన్నారు. ఇప్పుడు మనకి చూస్తుంటే ఎన్నో వెబ్ సిరీస్ ఈ మధ్య కాలంలో ఎన్నో ఎపిసోడ్స్లో యూట్యూబ్లో చూస్తూ ఉన్నాం. అటువంటిది మనకి స్పిరిచువల్ ఈ ఒక వెబ్ సిరీస్ లాగా ఉండడం అన్నది ఇట్స్ అ గ్రేట్ థాట్ ఫ్రమ్ పత్రి సార్. అండ్ మీ ఇద్దరు దానికి ఇమీడియట్గా ఎస్ అని చెప్పేసి దాన్ని ముందు తీసుకెళ్ళడం, దట్ టు కంప్లీషన్ ఆఫ్ 40 episodes ఇస్ నాట్ అ స్మాల్ థింగ్. నిజంగా నాకే ఆశ్చర్యంగా ఉంది. 40 episodes మనం చేయగలమా అని ఆ రోజు ఆలోచించాను. ఏముంది 5-6 episodes అయిపోగొట్టేస్తా ఉన్నాయి అనుకున్నాం.
ఒక్కొక్క స్టేజ్ అలా వెళ్తున్నప్పుడు 10th అయిపోయింది, 25th అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే లాస్ట్ 25th ఎపిసోడ్లో సార్ చెప్తున్నట్టుగా ఇది ఎలా వెళ్తూనే ఉంటుంది, దీన్ని ఎంతకంత మనం తీసుకోగలుగుతామో అంతకంత జ్ఞానం మీ దగ్గర నుంచి వస్తూనే ఉంటుంది. అండ్ ప్రతి ఇన్సిడెంట్ కూడా ఇప్పుడు సార్ది ఎలా ఉంటుందంటే మనము వింటుంటే ఆ ఒక లైన్ని మనము ఎంత అర్థం చేసుకుంటాం, ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ సోల్ లెవెల్ నుంచి ఆ ఒక సెంటెన్స్ అయినా సరే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమై ఉంటుంది. కానీ మీ దగ్గర ఉన్న జ్ఞానం అంతా కూడా ఇన్సిడెంట్స్ ద్వారా ఉంటుంది, ఒక సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. సో అదొక ఇండైరెక్ట్ నాలెడ్జ్ ఉంటే మీ దగ్గర నుంచి ఉన్నది డైరెక్ట్ నాలెడ్జ్ ఉంటుంది అనమాట. ఎందుకంటే దాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఆల్రెడీ ధ్యానం చేసి ఒక స్థితిలో ఉంటేనే అర్థమవుతుంది. అండ్ రివ్యూస్ పరంగా అయితే ఎంతమంది నిజంగా పిరమిడ్ వ్యాలీకి వచ్చినప్పుడైనా సరే మన యూట్యూబ్లో చూసి వాట్సాప్కి మెసేజ్ పెడుతూ ఉంటారు, కొంతమంది ఫోన్ చేస్తూ ఉంటారు. రీసెంట్గా ధ్యానానికి వచ్చి ఈ స్వర్ణామృతం ఎపిసోడ్స్ని చూసి వాళ్ళు ఎంతో ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉన్నారు. అది వింటూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుందో మేడం. అసలు పత్రి మేడం లైఫ్ అవన్నీ సిచ్యువేషన్స్ వింటూ ఉంటే నిజంగా నా లైఫ్ ఏమీ లేదు అని అలా వాళ్ళు చెప్తూ ఉంటే కరెక్టే కదా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళకైనా సరే ఐ ఫీల్ అబ్సల్యూట్లీ ఒక 2012 తర్వాత వచ్చిన వాళ్ళు ఎవరికైనా సరే ఓ పత్రి మేడం అంటే ఒక గురుపత్ని, పత్రి సార్ వైఫ్, ఒక స్టేచర్ ఉంటుంది, ఒక సింహాసనం ఉంటుంది, అండ్ అందరూ ఆవిడని కలవలేరు. ఆవిడతో పాటు స్పెండ్ చేయాలంటే ఒక మినిమం ఎంతో కొంత ఉండాలి. అలా పత్రి సార్ ఉన్నంత విసులుబాటుతో మేడంని కలవలేము. అండ్ మేడంకి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి ఎక్కడికైనా వెళ్ళాలంటే, అటువంటి ఎన్నో అపోహలు ఉంటాయి అన్నమాట. నిజంగా ఈ స్వర్ణామృతం వల్ల వాటన్నిటినీ ఒక్కసారితో షాటర్ అయిపోయింది మేడం. మీరేంటి, మీ లైఫ్ ఏంటి అంటే చిన్నప్పటి నుంచి, ఎందుకంటే అతి చిన్న వయసులో నుంచి మీ ఫ్యామిలీలో ఒక బాడీ వికెట్ అవడం, మీ నాన్నగారు బాడీ వికెట్ అవడం, మీ సిస్టర్ బాడీ వికెట్ అవడం, అక్కడి నుంచి కూడా ఒక్కొక్కటి మీరు ఎంతలానో డిజైన్ చేసుకొని వచ్చారని చెప్పొచ్చు. ఇట్ వాజ్ నాట్ అన్ ఈజీ పాత్. ఇప్పుడు నిజంగా రోసెస్ లాగా ఉన్నాయి, బట్ ఆ థాన్స్ నుంచి ఆ రోసెస్ని అప్రోచ్ అవ్వడం అన్నది ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ థింగ్. అది నిజంగానే దగ్గరుండి చూసిన వాళ్ళకే తెలుస్తుంది. అండ్ పత్రి సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, ఒక వ్యక్తి ఎంత అడ్జస్ట్ చేసుకుంటే వాళ్ళకి అంత ఎన్లైటన్మెంట్ ఉన్నట్టు అని. దానికి నిజంగా మీకు సాటి ఇంకెవ్వరు లేరు మేడం. అడ్జస్ట్ చేసుకోకపోతే నేను ఇవన్నీ అచీవ్ చేసేదాన్ని కాదేమో. ఎస్, అదే నేను చాలా నేర్చుకున్నాను ఆ అడ్జస్ట్మెంట్ వల్ల. లేకపోతే ఏం నేర్చుకుంటాను, ఓ మూల కూర్చుంటాను ఏమీ తెలియకుండా ఏడ్చుకుంటూ. కరెక్ట్. సో ఈ ఒక్క టైంలో నాకు పత్రి సార్ చెప్పిన ఒక స్టేట్మెంట్ గుర్తొస్తుంది. ఒకరోజు అన్నదానాలో చాలామంది సార్ని వచ్చి కలుస్తూ ఉన్నారనమాట. కలుస్తూ ఉన్నప్పుడు రామాయణం గురించి ఒక టాపిక్ వచ్చింది. సో సీతాదేవి అడవికి పంపించేశారు, నిజంగానే అదొక పెద్ద ఇన్సిడెంట్. లైక్ అంతలా ప్రేమించిన రాముడు సీతాదేవిని ఎలా పంపించేశారు అని. సో నాకు నిజంగానే మెడిటేషన్కి వచ్చిన తర్వాతే అది సీతాదేవి లైఫ్ డిజైన్ అన్నది అర్థమైంది. అలాగా ఆ ఒక ఎగ్జాంపుల్ని తీసుకొని పత్రి సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నప్పుడు ఈ ప్రపంచంలో ఎంత కష్టాలు నేను అనుభవిస్తాను అని చెప్పి సీతాదేవి తీసుకొచ్చిందో, దాని తర్వాత స్వర్ణమాల మేడమే అంతలా కష్టాలు అనుభవిస్తాను, ఇక్కడ ఉండి అది జీవిస్తానని చెప్పి డిజైన్ చేసుకొని తను వచ్చింది. అండ్ తను డిజైన్ చేసుకొని వచ్చిన దానికంటే కూడా ఎక్కువ తను తీసుకుంది, తను చేసింది అని చెప్పినప్పుడు నిజంగా అసలు కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి మేడం. సో అనిపించే ప్రతి ఒక్కరికి ఏంటంటే వాళ్ళ భార్య వాళ్ళకి గొప్ప అని. అది ఆ ప్లేస్లో ఒక హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ కాదు ఏమాత్రం. ఎందుకంటే ఒక వాకిన్గా సార్ వచ్చిన తర్వాత మీరు ప్రతి ఫేస్ని విట్నెస్ చేసి చూసారు. ఎందుకంటే ఇక్కడ ఉంటున్నప్పుడు కూడా వీ కెన్ హార్డ్లీ సీ మీకు ఎన్ని మూమెంట్స్ ఉంటాయని చెప్పేసి. అండ్ ఆ ప్రతి మూమెంట్ కూడా అంత క్వాలిటేటివ్గా ఆయన స్పెండ్ చేయాలనుకుంటారు. ఎందుకంటే ఒకసారి మీరు చెప్పిన ఒక ఇన్సిడెంట్, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, మీరు ఒకవేళ ఫోన్ తీయలేదు అంటే సార్ ఏ రేంజ్కి వెళ్తారో మీకు అప్రోచ్ అవ్వడానికి అని. పక్కింటి ఒక
వాచ్మ్యాన్కి కూడా కాల్ చేసి మీతో మాట్లాడాలంటే సో అసలు నిజంగానే అసలు ఎంత ఒక ప్రేమ ఉంటే అది చేస్తారు మేడం. ఆయన దగ్గర ఒక ఫోన్ ఉండదు, ఆయన దగ్గర ఫోన్ నెంబర్స్ ఉండవు, ఎప్పుడు ఎవరు ఉంటారో పక్కన తెలియదు. బట్ స్టిల్ వాట్ ఈస్ దట్ అన్నది అర్థం చేసుకోవడానికి, తెలుసుకోవడానికి ఇమ్మీడియట్గా మిమ్మల్ని అంతలాగా అప్రోచ్ అవుతారు. అది నిజంగా అదొక స్పెషల్ బాండ్. స్పెషల్ బాండ్. ఎస్ మేడం, నిజంగా అది ఒక స్పిరిచువల్ బాండ్. ఎస్ మేడం ఆ ఇన్సిడెంట్ చెప్పండి మేడం. ఇక్కడ జరిగిందా? ఇలా చెప్పండి. ఒకసారి స్విచ్ ఆఫ్ చేసిందో లేకపోతే నేను సైలెంట్లో పెట్టేస్తుంటాను. ఓకే. పెట్టేసినప్పుడు నేను ఎత్తలేదు కదా, ఎవరెవరికో ఫోన్ చేసేసారు. ఆఖరికి నువ్వు అనుకుంటాను నీకు కూడా ఫోన్ చేశారు. ఇంకెవరెవరికి ఫోన్ చేశారు? ఇక్కడ లాస్ట్కి ఇక్కడ మనకు సెక్యూరిటీ పర్సన్కి ఇచ్చాం. అక్కడ మేడం పడుకుని ఉంటారు, కాస్త తట్టి లేపండి సార్ ఫోన్ చేస్తారు. అలాగా పక్కింటి అది ఇందాక నువ్వు చెప్పినట్టు అందరికీ ఫోన్లో చేసేస్తారు. నేను పడుకున్నాను, మధ్యాహ్నం పూట మీ అందరికీ తెలుసు నేను నిద్రపోతాను, అది మాత్రం నా టైం. అప్పుడు నేను పూర్తి సైలెంట్లో పెట్టేసేస్తాను. ఓకే. అది అలా పెడితే చాలా ఆయన ఫోన్ చేస్తే కష్టం. నేను ఆయనకి ఎన్నోసార్లు చెప్పాను మధ్యాహ్నం పూట ఫోన్ చేయొద్దు. ఓకే. ఒక్కోసారి ఫోన్ ఎత్తకపోతే కంగారు పడతారు ఆయన. ఆ కంగారుతో అందరికీ ఫోన్లు చేసేస్తారు. అది నిజంగా కోవిడ్ టైంలో కూడా మీరు అలా బయటికి వెళ్తుంటే ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు అన్నీ క్లోజ్ అయిపోయింది కదా. నిజంగా అంత కేర్ చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది ఎక్కడో ఉంటారు సార్ మేడం ఎక్కడో ఉంటారు అని. బట్ నిజంగా ప్రతి చిన్న విషయంలో మీ దగ్గర చూపిస్తున్న కేర్ని చూసి ప్రతి ఒక్కరు నేర్చుకోవాలి అని అనిపిస్తుంది. సో సార్ నిజంగానే సంసారంలో నిర్వాణం అని చెప్తూ ఉంటారు. ఈవెన్ ఫ్యామిలీ లైఫ్కి సార్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారు, ఎంత పట్టించుకుంటారు అన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన ఒక పాఠం అనిపిస్తుంది. అందరూ అనుకుంటారు అనమాట ఈయన ఫ్యామిలీతో ఉండరు, ఫ్యామిలీని పట్టించుకోరు, పిల్లల్ని పట్టించుకోరు, వైఫ్ని పట్టించుకోరు అనే అపోహ చాలా మందికి ఉంది మన సొసైటీలోనే. అది కాదు, ఆయన అందరినీ పట్టించుకుంటారు. అందరికంటే ఎక్కువ ఇంపార్టెన్స్ వాళ్ళకి పిల్లలకి ఇస్తారు. అది కనపడదు. ఎందుకంటే ఆయన తన వర్క్లో తన ఒక పర్పస్ మీద దృష్టి ఎక్కువ పెడతారు కాబట్టి మేము పక్కకి వెళ్తాం. ఎందుకంటే ఆయన పర్పస్ ముందర ఉండాలి కాబట్టి. మేము సైడ్ అవుతాం కాబట్టి మేము కేర్ లేదు అని అర్థం కాదు. వీఆర్ హెల్పింగ్ హిమ్ టు గో ఫార్వర్డ్. అంతేగాని ఇట్ ఈస్ నాట్ కేరింగ్ ఆర్ నాట్ టేకింగ్ ఇన్ఫర్మేషన్ ఆల్ ఎనీథింగ్. ఎప్పుడు గుడ్డి వస్తే దాంతోనే ఉంటారు, మున్ని వస్తే దాన్ని ముందర పెడతారు. సో ఎవ్రీథింగ్ హీ డస్. అందరినీ కవర్ చేస్తారు, అందరినీ సాటిస్ఫై చేస్తారు. ధ్యాన మహాచక్రంలో ఒకసారి మీకు కొద్దిగా హెల్త్ డిస్టర్బ్ అయ్యింది, ఒక 4-5 days ఫీవర్ వచ్చింది. అప్పుడు అలాగే అసలు ఎంత స్టేజ్ డయాస్ దగ్గరికి వెళ్ళాలి, ఆ ప్రోగ్రాంలు మేనేజ్ చేస్తూ ఉండేవారు. మళ్ళీ మేడంకి ఎలా ఉందనే ఎవరైతే లంచ్ తీసుకొని వెళ్ళారో వాళ్ళని అడుగుతూ ఉండేవారు. మళ్ళీ నైట్ 11కే ఎంతకో వచ్చి మళ్ళీ అంత మార్నింగ్ నుంచి కూడా స్ట్రెయిన్ అయిపోయినా కూడా ఒక 1/2 hour అలా మేడం దగ్గర కూర్చొని మళ్ళీ మేడం ఎక్కడ పడుకొని ఉంటే ఎక్కడ లెగిస్తే డిస్టర్బ్ అవుతారో అని చెప్పేసి అని సైలెంట్గా అక్కడ కూర్చొని మళ్ళీ అప్పుడు ఓకే అనేసి అని ఒక 1/2 hour అయినా స్పెండ్ చేసేవారు. అది ఎంత సైలెంట్గా అడిగేవారంటే ఏమైనా తిన్నారా తాగారా అని గట్టిగా ఆ వాయిస్కి మళ్ళీ మేడం ఎక్కడ లెగిసిపోతారు అని చెప్పేసానని. అంటే రెస్ట్ తీసుకుంటున్నారని అంటే ఓకే షీజ్ ఓకే అని ఒక ఫీలింగ్ తోటి అనమాట. ఒక 1/2 hour అలా స్పెండ్ చేసి మళ్ళీ వెళ్ళేవారు అనమాట. అదే ఆ టైంలో అంత బాండ్ అవ్వకపోతే ఇది రాదు కదా. మార్నింగ్ 5కి వెళ్ళిపోయి నైట్ 11కి వచ్చాక కూడా ఒక 1/2 hour మళ్ళీ అక్కడ అలా కూర్చొని మధ్యలో ఎలా ఉన్నారు అని కనుక్కొని అన్నీ చేస్తూ ఇవన్నీ నిజంగా ఆ విషయంలో మటుకు నాకు తెలిసి సారు మేడంని అంత దీనిగా చూడటం, ఈవెన్ లేడీస్కి అంత రెస్పెక్ట్ ఇస్తారు సార్. నేను కూడా 2-3 సార్లు చూశాను. వాళ్ళు వెళ్ళే వరకు కూడా వాళ్ళు కరెక్ట్గా వెళ్తున్నారా లేదా, ఎక్కడ వాళ్ళకి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ సరిగా ఉందా లేదా అని చెప్పేసి అని చూసుకోవటము. వీలైతే వాళ్ళని అక్కడ దింపేసి మనం వెళ్దామని చెప్పేసి అని చెప్పేవారు అనమాట.
అలాగే ఈ ధ్యాన ప్రచారాల్లో భాగంగా నెలలు బయటకు వెళ్ళిపోయి ఉండడం కూడా సార్కి నచ్చేది కాదు. 10 days మ్యాక్సిమం 10 days అయిపోయాక మళ్ళీ ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతేనే బెస్ట్ అనేటట్టుగా చెప్పేవారు. అడిగేవారు ఫస్ట్ కోసం ఇదే అడిగేవారు, ఎన్నాళ్ళు అయింది వచ్చి అని చెప్పేసి అని. అప్పుడు చెప్పి ఎప్పుడు ప్రయాణం అని చెప్పేసి అని అంటే ఇలా 10 days అంటే ఇంక చాలు, అంటే మనం ఎప్పుడు ఏది అతిగా చేయకూడదు అని చెప్పేసి అని. అతి సర్వత్రా వర్జయత్ అన్నట్టుగా సార్ అది ఆ విషయంలో మధ్య మార్గాన్ని మటుకు ఇంకా సార్ దగ్గర నుంచి చాలా పర్ఫెక్ట్గా మనం నేర్చుకోవచ్చు. దాని ఇంప్లిమెంటేషన్ అనేది మేడం దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. సడన్గా అప్పటికప్పుడు అంటే మనం సార్ దగ్గర మధ్య మార్గం ఈ కాన్సెప్ట్ల రూపంలో మనం వింటాం, కానీ మన పర్సనల్ లైఫ్కి ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చినప్పుడు మటుకు ఎలా అంటే ఇంకా చాలా దగ్గరగా ఒక స్త్రీ యొక్క మనోభావాలు ఇంకో స్త్రీకే తెలుస్తాయి కదా, అలా ఇలా ఉండాలి అలా ఉండాలి ఇదే మధ్య మార్గం అంటే ఇది అని చెప్పేసి అని దాన్ని ఇంప్లిమెంట్ చేయటం అన్నది మేడం దగ్గర నుంచి బాగా తెలుసుకోవచ్చు. అది ఆ రోజుల్లో చాలామంది నాతో అనేవారు, రేవతి ఏంటి అంత చక్కగా వెళ్ళిపోతారు మీరు మేడం దగ్గరికి, మేమే ఇన్నాళ్ళు ఇంతమంది ఉన్నా కూడా ఎప్పుడూ మేడం ఇంటికి వెళ్ళడానికి కూడా మాకు అవ్వలేదు అని చెప్పేసి అని అంటూ ఉండేవారు. కానీ అదేమో ఏదో జన్మలో రుణానుబంధం అండి, అంతే, అది ఈ జన్మలో వచ్చింది కాదు అని చెప్పేసి అని అనుకుంటూ ఉండేదాన్ని. కానీ రియల్లీ స్వర్ణామృతం ద్వారా ప్రతి ఒక్కరికి మేడము అందరి దీంట్లో కూడా ఆమె వెళ్తున్న నింపుతూ ఉన్నారనమాట. మేడం మీకు రేవతి మేడం గారితో ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంటారు కదా మేడం, సో ఆ బాండేజ్ మీకు ఇలా కలిగింది మేడం? చాలా బాగుండేది అనమాట. అన్నీ షేర్ చేస్తాను నేను, నా ఎమోషన్స్ అన్నీ షేర్ చేసుకుంటాను నేను. ఆ రోజు నేను హైలో ఉన్నా, లోలో ఉన్నా, ఏదైనా ప్రాబ్లమాటిక్గా ఉన్నా, నా లైఫ్లో ఏదన్నా ప్రాబ్లం నాకు వచ్చినా ప్రతిదీ క్షుణ్ణంగా ఆవిడతో నేను షేర్ చేసేసుకుంటాను. ఏమీ లేదు, ఇన్హిబిషన్స్ లేవు. తన దగ్గర నుంచి ఏదో దాన్ని ఏమంటారు రిజల్ట్ సొల్యూషన్ దొరుకుతున్నాను కాదు, ఒక షేరింగ్ అంతే. సో యూ ఫీల్ రిలాక్స్? ఐ ఫీల్ రిలాక్స్డ్. ఎవరికైనా అంతే కదా, మనకి ప్రాబ్లమ్స్ వస్తే షేర్ చేసుకుంటే మనం దాన్ని కొంచెం తగ్గిపోతుంది మనది. అలాగా తను నా స్ట్రెస్ బస్టర్ అనమాట. నేను స్ట్రెస్ లో ఉన్నా కూడా తను ఎన్నోసార్లు తిట్టిన క్షణాలు కూడా ఉన్నాయి. తను నేను తిట్టేస్తాను, బట్ స్టిల్ ఎప్పుడు కూడా ఎప్పుడు నాతో ఉంటుంది. ధ్యాన చక్రాలకైతే 11 days నాతో ఉండి తీరాల్సింది. నా పక్కన నీడలాగా ఉంటుంది, నీడే. ఒక నువ్వు నా మీద వేస్తుంది. ఫస్ట్ ఎలా స్టార్ట్ అయింది మేడం అసలు? అంత కాన్ఫిడెన్స్ స్టార్ట్ అయింది అదే అప్పుడు రెడ్డి నాయుడు గారి ఇంటికి వెళ్ళినప్పుడు చూశాను, పరిచయం లేదు. ట్రస్ట్ ఆఫీస్ ఓపెన్ అయింది, ట్రస్ట్ ఆఫీస్ ఓపెన్ అయిన దగ్గర నుంచి ఎక్కువైంది. ఓకే, అంటే గుర్తింపు వచ్చింది, రేవతి అనేది గుర్తింపు వచ్చింది. అంతకుముందు రేవతి అంటే గూడూరులో కూడా రేవతి ఉంది కదా, ఆ రేవతి అనుకున్నాను ఫస్ట్లో. కాదు, ఈ రేవతి వేరు. సరే ఊరికి ఆ రోజు హాయ్ బాయ్ అయిపోయింది. తర్వాత ట్రస్ట్ ఆఫీస్కి వచ్చినప్పుడు తను నాతోనే ఉండడం, ఇంటికి వెళ్ళకపోవడము, వర్మ గారు వచ్చి మమ్మల్ని చూసుకోవడము. ఎవరు వచ్చేవారు కాదమ్మా వైజాగ్లో, ఎవరు, నోబడీ యూస్ టు కమ్ అండ్ సీ హౌ వీ ఆర్. సో షీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మీ. దట్స్ వై షీ బికేమ్ వెరీ క్లోజ్ టు మీ. ఇప్పుడు మన ఎవరైతే జాగ్రత్తగా పొందిగ్గా చూసుకుంటారో వాళ్ళకి మన దగ్గర అయిపోతాం. తనది కూడా వదిలిపెట్టుకొని నాకు దగ్గర అవుతుంది. అది ఇప్పుడు నేను వైజాగ్ వెళ్తున్నాను అంటే బికాస్ ఓన్లీ ఫర్ హర్. నేను వైజాగ్ వెళ్తున్నాను అంటే ఓన్లీ ఫర్ హర్ అండ్ రఘుపతి రాజు గారు వాళ్ళు, ఈ 2 ఫ్యామిలీసే నాకు. అంటే నేను వైజాగ్ అంతకుముందు ఎప్పుడు వెళ్ళాలి అంటే ఎక్కువ వెళ్ళాను కానీ టచ్ మీ నాట్ అన్నట్టే. కానీ వీళ్ళు పరిచయం అయ్యాక వైజాగ్ ఎక్కువ వెళ్ళడం అవుతుంది. 11 తర్వాత అలాగే మేము అసలు అంతా 11 వరకు సార్ ఉంటారు.
తర్వాత 12, 1, 2 అయినా ఎన్ని జోక్స్ వస్తాయో ఇంకా అలా మీరు మేడంతో మేము ముగ్గురం కూర్చుంటాం. రఘుపతిరాజు గారి వైఫ్ నిర్మల, తను రేవతి, నేను ముగ్గురం కూర్చుంటాము. ఇంకా ఆ టైంలో పక్క రూమ్ లోకి వెళ్ళి ప్యాకెట్ ఆడుకోవడము, కబుర్లు చెప్పుకోవడము, ఆయన పాటలు ఆయన పడుకోబెట్టేస్తాం. తర్వాత మీ టైం అని. మా టైం అది. ఇంకా ఇంటికి కూడా ఎవరు రారు, మేమే. ఓకే. సో ఇంకా కబుర్లు చెప్పుకుంటాం, ఎక్కడ లేని కబుర్లు చెప్పుకుంటాం. ఫుల్ నైట్ అవుట్ మేడం. ఫుల్ నైట్ అవుట్, ఇంచుమించుగా నైట్ అవుట్. ఎప్పుడో నిద్ర వస్తే అప్పుడు వెళ్ళి పడుకోవడం. ఆ మధ్యలో సార్ కూడా ఒకసారి లెగిసి వచ్చి చూస్తుంటారు, ఏమి ఇంకా పడుకోలేదా. మేము ఇంత ఆనందంగా ఉండడం కూడా ఆయన కూడా చాలా రిలాక్స్ గా అవుతూ చక్కగా, అంటే ఆ కంపెనీని ఎంజాయ్ చేస్తున్నట్టుగా వెళ్ళిపోయి మళ్ళీ పడుకునేవారు. పడుకునేవారు. మధ్యలో మేము ఇంకా ఆకలేసి ఏమన్నా తినడం, కాఫీలు చేసుకొని వస్తారు తాగడం. వైజాగ్ లో ఉంటే ఈ రఘుపతి రాజు గారి ఇంట్లోనే మా స్టే, మా ఇద్దరిది కూడా ఉంటుంది. ఇంకెక్కడా లేదు. ఎక్కడ 11 o'clock బీచ్ కి వెళ్ళి ఐస్ క్రీమ్ షాప్ ఓపెన్ వెళ్ళిపోయాము బీచ్ కి వెళ్ళిపోయి. వర్మ గారు రఘుపతి రాజు గారు కొడుకున్నాడు కిరీటి, ధనాన్ని తీసుకెళ్లేవాడు. 2 కార్లలో వెళ్ళిపోయి బీచ్ ఒడ్డున కాసేపు కూర్చుని ఐస్ క్రీమ్ షాప్ ఒకసారి ఓపెన్ చేయించుకొని మరి కాలేజ్ బాయ్స్ మెమరీస్ అమ్మాయి అన్ని కూడా వాక్ చేసుకుంటూ బీచ్ ఒడ్డున ఆ వాకింగ్ ఎంత బాగుండేదో, చల్లటి గాలి, కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకొని. ఇంకా మరి లేట్ అయింది అని వర్మ గారు ఇంకా పదండి అనేవారు. ఇంకా అప్పుడు కార్లో ఎక్కి మళ్ళీ ఇంటికి వచ్చేవాళ్ళు. ఇంకా మేడం సార్ వస్తున్నారని అంటే ఒక ధ్యాన ప్రచారంలో ఒక భాగంగా స్పిరిచువల్ నాలెడ్జ్ ఇలా ఉండేది. మేడం వస్తున్నారంటే అందరికీ సరదా అన్నమాట. అంటే జోవియల్ సెలబ్రేషన్స్. ఎస్, యు ఆర్ రైట్. సెలబ్రేషన్ మూడ్లోకి వెళ్ళిపోవాలి. మేడం వస్తున్నారు కదా, ఈ సినిమాకి వెళ్దామా, అలా వెళ్దామా అని చెప్పేసి మేమందరం సినిమాకి కూడా వెళ్ళాం. అది ఏదో సినిమాకి ప్రోగ్రామ్ చూసుకొని సార్ ఎక్కడో ప్రోగ్రామ్ లో ఉంటుండే కూడా మీరు రమ్మని చెప్పేసి నా ప్రోగ్రామ్ అయిపోయి వచ్చేసారనమాట. వచ్చేస్తే ఇది వెంకటేష్ను ఎవరిదో F2 ఓకే చూసి నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ 6 o'clock ఫ్లైట్కి సార్ ఫ్లైట్ అలా అనమాట. ఇంకా బాగా మేడం. సో కంప్లీట్ గా రేవతి మేడం ఉన్నారంటే యూ ఫీల్ లైక్ సెక్యూర్ గా ఫీల్ అయిపోతాను, చాలా సెక్యూర్ గా. అది మెంటల్లీ సెక్యూర్ అనమాట. ఇంకేమీ ఆలోచించను. నేను ఏది ఉన్నా తనకి చెప్పేస్తాను, ఇదిగో ఇది నేను ఈ చీర ఇప్పేసి అక్కడ పడేస్తాను, వేరే చీర కట్టుకుంటాను, వెళ్ళిపోతాను. షీ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఆల్ ద థింగ్స్ విచ్ ఐ లీవ్ బ్యాక్. ఓకే. లీవ్ బ్యాక్ అంటే ఓన్లీ థింగ్స్ కాదు, ఈవెన్ ఇమోషన్స్. ఎందుకు ఇప్పుడు స్టేజ్ మీద నేను ఉంటాను కదా ధ్యాన చక్రాలప్పుడు, కింద ఉండి ఒక కన్ను నా మీద వేస్తూనే ఉంటుంది. నేను అంటే సైడ్కి వచ్చి ఏదన్నా తినడానికి అడుగుతాను కదా, అన్ని పెట్టుకుంటుంది అనమాట నాకు ఆ రేంజ్ లో. ఏదో బాగుంటుందమ్మా, నాకు తెలియదు అది. ఎందుకంటే పర్సనల్గా నేను చూసుకుంటే మేడం మీద ఉన్నటువంటి అంత అటెన్షను, సార్ మీద ఉన్న అటెన్షను నాకు నా మీద ఉండదు, ఫ్యామిలీ మీద కూడా నాకు. తర్వాత ఎందుకంటే వర్మ గారు చూసుకునేవారు నా గురించి అంతా కూడా. కానీ ఎదుటి వాళ్ళకి ఆనందం ఇవ్వటంలోని, వాళ్ళకి రిలాక్సేషన్ ఇవ్వటంలోని ఉన్న హ్యాపీనెస్ నేను వాళ్ళిద్దరి దగ్గరే పొందుతాను అన్నమాట. నాకు ఇంకేమీ అవసరం లేదు, వాళ్ళిద్దరే హ్యాపీగా ఉంటే చాలు. వాళ్ళిద్దరు ఉంటే నన్ను నేను మర్చిపోతాను అనమాట. నేను వైజాగ్ వాళ్ళందరికీ చెప్పేస్తాను, వాళ్ళందరూ అంటూనే ఉంటారు, రేవతి ఇంకా సారు మేడం వస్తే ఇంకా రేవతి వాళ్ళతో ఉంటుంది, మిగతా విషయాల్లో కలర్ చేసుకోదని. నేను కోరుకునేది కూడా అదే అసలు. ఇంకా వాళ్ళిద్దరినీ కనిపెట్టుకొని ఉంటే చాలు. అంటే ఎంతోమంది ఉన్నారు, అందరికీ ఆ థాట్ ఉంటుంది. అయితే అందులో నేను ఒక్కదాన్ని ఉండాలి అని చెప్పేసి అందరిలోని నేను ఉండాలి. అంటే ఎటు వచ్చి నా దగ్గర ఎక్కువసేపు ఎవరు ఉండలేరు, నా ధాటికి తట్టుకోలేరు. ఓకే. ఆ టైంలో ఎక్కువ ఉంటాయి కదా, కోపాలు తాపాలు ఇవన్నీ ఉంటాయి, పనులు ఎక్కువ ఉంటాయి. దాంతో దాన్ని అంతా బ్యాలెన్స్ చేస్తుంది. అంటే బ్యాలెన్స్ చేయడం అంటే కామ్గా ఉంటుంది. అది విల్ రిసీవ్ అంతే. మళ్ళా ఏమి ఆన్సర్లు ఏమి ఉండవు.
అంటే సిచ్యుయేషన్ అర్థం చేసుకొని వెళ్ళి మన సైలెంట్ అయిపోవడం. ఒక్కోసారి నేను వెళ్ళని వాళ్ళ స్టేజ్ మీదకి నాకు మూడ్ లేదంటే ఓకే మేడం చెప్తుంది, మళ్ళీ కాసేపాక వెళ్తే బాగుంటుందేమో, ఓకే. అలాగా. సో మీ ఎమోషన్స్ తగ్గట్టుగా బ్యాలెన్స్ చేస్తాం. నాకు ఓపిక లేదే ఇప్పుడు సాయంత్రం వెళ్ళడానికి అని ఒక్కొక్కసారి. ఓకే. సో చాలా ఈ విధంగా రియల్లీ నేను అందుకనే మొన్న లలితని ఎందుకు పిలిచాను అని తను కూడా అదే నా ఎమోషన్స్ అంతా బ్యాలెన్స్ చేస్తుంది. ఓకే. వీళ్ళిద్దరు ఇంకా రేవతి కొంచెం ఎక్కువ, తనో రకం తినో రకం, ఇద్దరు నాకు దగ్గరే. ఓకే. ఎందుకంటే మీరు ఆ ఈవెంట్ టైంలో అంత బ్యాలెన్స్ చేసే టైంలో చాలా గడిబడిగా ఉంటుంది బ్రెయిన్, చాలా ఇది వస్తాయి. ఎందుకంటే మీరు చూశారు కదా పోయినసారి ధ్యాన చక్రంలో మీరు ఉన్నారు ప్రెజెన్స్లో, తెలుస్తుంది ఎలా ఉంటుంది ఆ టైంకి అనేది. ప్రెషర్ అందరు ప్రెషరు, ఆ ప్రెషర్ని భరించాలంటే చాలా కష్టం. కూడా ఏంటంటే అందరూ మీకు ఎక్స్ప్రెస్ చేస్తుంటారు, అవన్నీ మీరు రిసీవ్ చేసుకుంటారు. ఎస్ అందరు ఎక్స్ప్రెస్ చేస్తారు, సార్తో ఏమి ఎక్స్ప్రెస్ చేయరు. కానీ ఇప్పుడు ఏంటంటే ఒకవేళ ఎక్స్ప్రెస్ చేసినా నేను తీసుకోవడం లేదు. ఓకే. ఐ స్టాప్ టేకింగ్ ఎనీథింగ్. వింటాను, అది ఈ చెవుల నుంచి వదిలేస్తాను. జస్ట్ విట్నెస్ చేసుకో. ఎస్, వినడం అనేది వాళ్ళు తగ్గించేసుకుంటారు కదా. ఓకే, ఐ లీవ్ ఇట్, ఐ డోంట్ కేర్, ఐ డోంట్ టేక్ రెస్పాన్సిబిలిటీ అనమాట. ఐ యూస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ బిఫోర్. ఓకే. ఏదైనా జరిగిందంటే ఐ యూస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ. నౌ ఐ స్టాప్డ్. నో అంటే అది అవసరమా లేదా అనేది కొంచెం ఆలోచిస్తున్నాను. ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం నాకు అవసరమా ఓకే అని ఆలోచిస్తాను. అదే అంత ఇంపార్టెంటా, అవసరమా కూడా కాదు, అంత ఇంపార్టెంటా. ఇఫ్ ఇట్ సో దాంట్లో ఏమంటే కష్టతరమైంది వాళ్ళకి, ఇంకా వేరే దారి లేదు అంటే ఐ విల్ టేక్, అదర్వైజ్ నో. ఓకే, లెట్ దెమ్ ఫేస్. యా, అసలు సార్ దాకా వెళ్ళి లోపలనే ఫిల్టర్ చేసిస్తా చాలా మంది. అది బాగుంది మేడం. మేడం మీకు శాలిని ఎప్పటి నుంచి పరిచయం మేడం? శాలిని మెడ్రాస్, చెన్నై, ఇప్పుడు చెన్నై. సో తను ఒకసారి ఏదో ప్రోగ్రామ్కి వెళ్ళాను కదా నేను. యా, మేడంని అదే సార్ లాగే ధ్యానమయజ్ఞం 2004 హైదరాబాద్లో చూసాను స్టేజ్ మీద. అండ్ చాలామంది చెప్తూ ఉంటారు కదా పత్రి సార్ని చూసినప్పుడు ఒక బియర్డ్ ఒక స్వామీజీ అని చెప్పేసి, కానీ మిమ్మల్ని ఫోటోలో చూసినప్పుడు అదేంటప్పా ఈవిడ ఇంతలాగా ఇంత యంగ్గా ఉంటారు, ఇంత మేకప్ చేసుకుంటారు. సో గురుపత్ని అంటే ఒక డిఫరెంట్గా సటిల్గా ఉండాలి అని అనిపించి ఉంటుంది మైండ్లో. బట్ అవన్నీ చూసినప్పుడు చాలా డిఫరెంట్గా అనిపించేది అనమాట. అండ్ అప్పట్లో ఆర్కుట్ అండ్ ఫేస్బుక్ ఉండేది కదా. సో ఫేస్బుక్లో ఎప్పుడో ఒకసారి మీకు మెసేజ్ పెడితే మీరు రిప్లై ఇచ్చారు. ఇచ్చినప్పుడు వావ్ పత్రి మేడం రిప్లై ఇచ్చారు అంటే అప్పుడంతా కూడా మూమెంట్, మీరు మొత్తం అడ్మినిస్ట్రేషన్స్ చూసుకుంటూ ఉంటారు, అలాగ ఉండేదన్నమాట మైండ్లో. సో పత్రి మేడం రిప్లై ఇస్తున్నారంటే సార్ ఎలాగో సోషల్ మీడియా అంటే సార్ హ్యాండిల్ చేయరు కాబట్టి మూమెంట్ సోషల్ మీడియా మొత్తం మీరే చూసుకునేవారు అని చెప్పేసి. సో అటువంటి వ్యక్తి మనం ఏదైనా క్వశ్చన్ అడిగినా అలా ఆన్సర్ చెప్తారా అని చెప్పేసి అప్పుడు దట్ వాస్ మై ఫస్ట్ ఇంటరాక్షన్ విత్ యూ. అండ్ నాకు తెలిసి బహుశా మీకు గుర్తు ఉండకపోయి ఉండొచ్చు. నాకేంటంటే ఈ ధ్యానానికి వచ్చిన 2012తో మొత్తం ఈ ప్రపంచం అన్నది ఆగిపోతుంది, అయ్యాక ఎంత ధ్యాన ప్రచారం చేయడానికి కూడా ఏమి ఉండదు, అంతకంటే ముందు ఎంత ఎక్కువ చేస్తే అంత. అది ఎప్పుడైతే నేను విన్నానో నా 10th స్టాండర్డ్తో ఇంకా చాలా ఆపేద్దాము, మనం హాయిగా ధ్యాన ప్రచారం చేసుకుంటాము, అయితే 2012 తర్వాత ఏం ఉండదు, ఇప్పుడు ఏం చేస్తామో అదే. కాబట్టి నేను ఇంకా మ్యాక్సిమం స్కూలింగ్ అక్కడితో అలా పాస్ పెట్టేసేసి ధ్యాన ప్రచారానికి వెళ్ళిపోదామని బాగా స్ట్రాంగ్గా ఉండిపోయింది మేడం. మా మమ్మీ ఏంటంటే ఒకలా కన్విన్స్ చేయాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తుండేది అనమాట. అప్పుడు మీరు తిరువన్నామలై యజ్ఞం మీటింగ్ ఉంటే చెన్నైకి వచ్చారు. నాకు ఆ తర్వాత తెలిసింది మా మమ్మీ వెళ్ళి మీ దగ్గర మొత్తం పర్సనల్గా చెప్పి మాట్లాడి నన్ను కౌన్సిలింగ్ లాగా తీసుకొచ్చి కూర్చోబెట్టింది అనమాట. కూర్చోబెట్టినప్పుడు మీరు మాట్లాడుతూ అవును ఇప్పుడు మరి నువ్వు మంచి మార్క్స్ తీసుకుంటున్నావు, మెడిటేషన్ వల్ల నీకు ఒక బెనిఫిట్ వచ్చింది, అంత బాగానే ఉంది, మరి ఇప్పుడు అవన్నీ వదిలేసి ధ్యాన ప్రచారానికి వెళ్ళిపోతున్నావు అంటే రేపు నువ్వు చేస్తూ ఉన్న ఇప్పుడు బాగానే ఉంటుంది,
రేపు నీ ఫ్యూచర్ కానీ రేపు నీ కెరీర్ కానీ ఎలా ఉంటుంది. సో అప్పుడు అవేవి లేదనమాట. ఇప్పుడు వెళ్ళిపోవాలి ఇంట్లో నుంచి అలా ధ్యాన ప్రచారం చేసేసుకోవాలి. ఆ ఒక ఫ్లో ఒక మోడ్ ఎలా ఉండేది అప్పుడు. సో మీరు కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు ఒక్క మాట అన్నారు మేడం, రేపు ఎక్కడైనా ఎవరైనా నీ మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ వింటున్నప్పుడు కానీ లేక ఏదైనా మాట్లాడినప్పుడు తనకు చదువు సరిగ్గా రాలేదు అందుకే తను మానేసేసి ధ్యాన ప్రచారానికి వచ్చింది అలా ఏదైనా అన్నప్పుడు దీనివల్ల మూమెంట్కి కానీ పత్రిసారికి కానీ అది చెడ్డ పేరే కదా అని అన్నారు. దాంతో ఒక్కసారి మొత్తం అవును కదా, ఓకే. సో దానివల్ల ఒక మూమెంట్కి కానీ పత్రిసారికి కానీ ఎప్పుడైతే ఇబ్బంది కలగచ్చు అన్న ఒక ఫీలింగ్ స్టార్ట్ అయిందో, సరే మమ్మీ నేను చదువుకుంటానని చెప్పి డిసైడ్ చేశారనమాట. మీరు చెప్పిన ఒక చిన్న స్టేట్మెంట్తో ఎన్ని లైఫ్లు ఒకసారిగా మూవ్ ఇచ్చారు మేడం. అసలు బికాస్ ఒక యంగ్స్టర్ అక్కడ ఒక ఎడ్యుకేషన్లో అక్కడ ఆగిపోయినప్పుడు మీరు వచ్చిన ఒక మూమెంట్, సజెషన్, ఇన్పుట్, సో ఇట్ విల్ ఎక్స్టెండెడ్ దేర్ జర్నీ. ఎందుకంటే పత్రిసార్ అయితే ఇంకా నాన్ ఇంటర్ఫియరెన్స్, ఫ్రీడము అవన్నీ ఉంటాయి కాబట్టి అంతే అనే. సో అందుకనే మమ్మీ తెలివిగా ఏం చేసింది, లేదు ఒకసారి పత్రి వేయడంతో మమ్మీకి తెలుసు అనమాట నేనేం చెప్తాను. అందుకని చెప్పి తను ముందుగా ప్లాన్ చేసుకొని అలా తీసుకొచ్చి. బట్ నిజంగా అక్కడ నుంచి ఓకే నేను చదువుకోవాలి, ఓకే ఎంతో కొంత బేసిక్గా ఒక డిగ్రీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ చేసినా చాలు అని ఫిక్స్ అయ్యాను. బట్ అక్కడి నుంచి నాకు మెడిటేషన్ ద్వారా నాకు 92% రావడంతో ఇంకా మమ్మీ ఏంటంటే 92% వచ్చి కూడా నువ్వు ఆర్ట్స్ కాలేజ్ చదవడం ఏంటి అని అక్కడ అలా మొదలైంది. సో నేను ఇంక ఇంజనీరింగ్ తీసుకుందామని డిసైడ్ అయ్యాను. సార్తో అప్రోచ్ అయ్యి, సార్ ఇప్పుడు మరి ఇది పరిస్థితి, ఏదో ఒక ఇంజనీరింగ్ తీసుకుంటాను, చదవాలి కాబట్టి చదువుతున్నది, పత్రిక చెప్పారు కాబట్టి చదువుతున్నాను. బట్ ఇప్పుడు నేను తీసుకునే చదువు రేపు ఈ ఒక సంస్థకి హెల్ప్ అవ్వాలి. సో ఇప్పుడు నేను చదవబోయే చదువు రేపు మన మూమెంట్కు ఎలాంటి చదువు హెల్ప్ అవుతుందో అది నేను తీసుకోవడానికి ఇష్టపడుతున్నాను సార్ అంటే, సార్ ఇమీడియట్గా డూ సంథింగ్ రిగార్డింగ్ కంప్యూటర్స్ అని చెప్పారనమాట. అప్పుడే నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకొని ఐటీలో బీటెక్ కంప్లీట్ చేశాను అనమాట. నిజంగా అసలు ఆ ఒక డిగ్రీ కంప్లీట్ చేశానంటే అది మీ వల్లే. చూడు ఇప్పుడు ఎంత ఉపయోగమైందో కంప్యూటర్స్ తీసుకోవడం వల్ల. ఎస్ ఖచ్చితంగా. ఇక్కడ వ్యాలీకి వచ్చాక బుక్ స్టోర్ మెయింటైన్ అవ్వడానికైనా సరే ఇప్పుడు డిజిటల్ గా ఎంత వర్క్ చేయడానికి ఆ కంప్యూటర్ హెల్ప్ అవుతుంది, చాలా హెల్ప్ అవుతుంది. 2 months వ్యాలీలో ఉన్నప్పుడు ఆల్ జూమ్ టెక్నాలజీ ఇక్కడ అంతా కూడా శాలిని అంతే కదా. అదే చెప్తాను అందరికీ కూడా, మీ ఇద్దరు ఉండడం వల్లే నాకు ఇక్కడ కంఫర్ట్గా ఉంది, నిజంగా సెక్యూర్గా ఉంది. నాకు ఏది కావాలన్నా వెంటనే మీకు చెప్తాను, మీరు చేస్తారు. ఐఎమ్ సో గ్లాడ్. అండ్ సార్ కూడా ఎంతో ఈజీగా ఉన్నారు ఇద్దరు రావడం ఉండడం ఇక్కడ. అసలు మీ పెళ్ళికి ముందే తనతో చాలా క్లాసులు చేశాను, తన్ని తీసుకుపోయి మొత్తం బెంగళూరు అంతా 7-8 క్లాసులు ఒక్కరోజు, ఒకే రోజు. స్టిల్ ఐ రిమెంబర్. బాగుంది మేడం. ఈరోజు స్వర్ణామృతంలో చిట్ చాట్ విత్ స్వర్ణామృతం. సో మాస్టర్స్ వాళ్ళ జర్నీలో మీ యొక్క ఇంపాక్ట్. ఎస్ రైట్. సో అది చాలా అంటే కొట్టొచ్చట కనపడుతుంది మేడం. సో రేవతి మేడం తీసుకుంటే కనుక సో తన యొక్క నేచర్ ఏదైతే ఉండిందో ఒకసారిగా మీ ఎంట్రీతో దాన్ని ఒక యాంప్లిఫై అయిపోయారు. చాలా మార్చేసాను నేను దాన్ని. డ్రెస్సింగ్ సెన్స్ కూడా ఉండేది కాదు, ఫుడ్ సరే డ్రెస్సింగ్ సెన్స్ ఉండేది కాదు, జడ ఎలా వేసుకోవాలో తెలిసేది కాదు. ఓకే, అసలు మా లోకం తల్లిని మరిపించాను అలాగే ఎప్పుడు ఏదో నశాలో ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఏదో ఆలోచనలో వద్దు ఇక్కడ ఉండు, భూమి మీద ఉన్నాం మనం ఇంకా అలా లాగేదాన్ని. ఈ రోజుకి అంతే, కళ్ళు మూసుకుంటే చాలు కళ్ళదేరంట. సడన్ గా వెళ్ళిపోతుంది మెడిటేషన్ లో. మెడిటేషన్ కి నాకు కనెక్టివిటీ ఏంటో నాకే తెలియదు, గంటలు అలా ఉండిపోతూ ఉంటాను. సో మిడిల్ పాత్ లోకి మీరు తీసుకొస్తారా మేడం? నేను తీసుకొస్తాను. ఎప్పుడో కళ్ళు మూసుకొని కూర్చుంటే పని జరగవు. ఓకే.
యా సో అది నేను మేడం దగ్గర నుంచి సార్ చెప్తుంటారు కదా, భగవద్గీతలో కూడా కృష్ణుడు అంటే క్రూ ప్లస్ అసిస్టెంట్. క్రూ అంటే పని చేయటము అని చెప్పేసని, అసిస్టెంట్ అంటే భుజించడం అంటే ఫలితాన్ని అందించటం అని చెప్పేసని, ఆ ధ్యానము ద్వారా ఏదైతే ఆ సాధన జరుగుతూ ఉందో ఆ ఫలితాన్ని అందించడంలోని ఎలా అందుకోవాలి, దాన్ని ఎలా ఆచరించాలి అన్నది మేడం ద్వారా మనం అందించుకుంటాం. అందుకే పత్రి సార్ ఎప్పుడు ప్రతి ఒక్కరు కూడా కృష్ణుడిలా ఉండాలి, బుద్ధుడిలా ఉండాలి అని చెప్తూ ఉంటారు కదా. అది దాన్ని ఆ ఫలితాన్ని ఇతరులకు అందించడంలో ఉన్న ఆనందం అన్నది మేడం చూసే నేర్చుకున్నాను. ఆమె ఆ విధంగా కష్టపడబట్టి సార్ని అందరూ చెప్తుంటారు ఈ స్వర్ణామృతం చూశాక. ఈ మధ్యకాలంలో నేను ఎంతోమంది దగ్గర విన్నాను. నిజంగా ఆ రోజు మేడం చేసిన సాక్రిఫైస్ కదా సార్ ఈరోజు మన అందరి జీవితాల్లోని వెలుతురు నింపగలుగుతున్నారు అని చెప్పేసాను నేను. అంటే ఆ పని యొక్క ఫలితాన్ని అందరికీ అందించడానికి మేడము, ఫ్యామిలీ ఫుల్, పిల్లలేంటి వాళ్ళ ముగ్గురు యొక్క సాక్రిఫైస్ ఎంతైనా ఉంది. సో ఎంతమందిని అంత ఆనందంగా ఉంచగలిగారని అంటే అది ఆ క్రెడిట్ అంతా వాళ్ళది. మరి సార్ కూడా ఆయన లక్ష్యం ఏదైతే ఎంచుకున్నారో ఆ లక్ష్యంలోని వెనక్కి తిరిగి చూడకుండా నేను నా లక్ష్యం వైపు ప్రయాణం చేస్తే అందరూ అందులో ఉంటారని చెప్పేసని విశ్వ కళ్యాణంలో భాగంగా ఆయన ఆ లక్ష్యం వైపు ప్రయాణించడం, అందులో మనం అంతా పార్టిసిపేట్ చేయటం, అదే పిఎస్ఎస్ సంబంధం. అదొక ప్రవాహం. ఎవరెవరు టైంలో ఎంట్రీ అవుతుంటాయో ఆ టైంకి అందరం ఎంటర్ అయిపోతున్నాం. చక్కగా మన యొక్క పనులన్నీ చేసేసుకుంటున్నాం. అదే లైఫ్, అదే జాయ్. అటువంటి ఆ ఆనందాన్ని ఈ దివాళీ సందర్భంగా ఈరోజు మీ అందరితోటి పంచుకోవడం అన్నది నాకు చాలా ఆనందంగా ఉంది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు నిజంగా మీతోటున్న అనుబంధం అనేది నాకు చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. అది మాస్టర్స్ గిఫ్ట్ అని నేను అనుకుంటున్నాను. అలాగే చందు, శాలినితోటి కూడా ఈరోజు ఈ విధంగా చక్కగా కలవటం, మరి నాకు ఈ ధ్యానాన్ని అందించేటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి కూడా ఆత్మ ప్రణామములతో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సో థ్యాంక్ యూ మేడం. ఈరోజు ఒక స్వర్ణామృతంలోకి నెక్స్ట్ షిఫ్టింగ్లో అంటే ఒక కొత్త నాంది పలికిన ఎపిసోడ్ ఈరోజు. సో మేడంతో ఎంతోమంది పీరియడ్ మాస్టర్స్, సో వాళ్ళ జర్నీలో ఒక షిఫ్ట్, ఒక న్యూ షిఫ్ట్. సో మీకు ఎలాగైతే న్యూ షిఫ్ట్, తనకి ఒక ఎడ్యుకేషన్ కెరీర్ పరంగా ఎలా షిఫ్ట్ అయ్యింది అంటే మేడం యొక్క ఇన్పుట్స్ ద్వారా ఒక జర్నీలో చెప్పాలంటే ఒక న్యూటర్న్. సో ఇవన్నీ కూడా ఇలా స్వర్ణామృతంలో వచ్చి ఇక్కడ షేర్ చేసుకోవడం, అండ్ ఎస్పెషల్లీ పిరమిడ్ వ్యాలీలో. సో ఈరోజు ఇక్కడ ఈ ఎపిసోడ్లో మీరు చాలా గొప్పగా షేర్ చేసుకున్నందుకు వెరీ వెరీ థ్యాంక్ఫుల్ మేడం. అండ్ థ్యాంక్ యూ శాలిని గారు. నాకు కూడా ఈరోజు ఆ ఇన్సిడెంట్ నాకు కూడా తెలియదు మేడం ఇంత డీటెయిల్డ్గా. అండ్ మేడం ఇలాగే మన ఈ స్వర్ణామృతంలో కొత్త కొత్త మాస్టర్స్ విల్ కీప్ ఇన్వైటింగ్ డెఫినెట్లీ, అండ్ ఆల్ ఆర్ ఇన్వైటెడ్. ఇట్స్ కంప్లీట్లీ యు ఆర్ పార్ట్ ఆఫ్ జర్నీ మేడం. పార్ట్ ఆఫ్ జర్నీ. సో ఇప్పటివరకు ఇన్ని ఎపిసోడ్స్ అంతా కూడా ఈ యొక్క జర్నీ తీసుకున్నాం మేడం. సో అందరు పీరియడ్ మాస్టర్స్లో మీ జర్నీ అనేది ఎలా ఉంటుంది, ఎలాగ క్లబ్ అయింది, ఎలా క్లబ్ అయింది అనేది ఇక మీదట మనం తెలుసుకోబోతాం మేడం. సో ఎలా ఉంది మేడం ఈ యొక్క చాలా బాగుంది, హ్యాపీగా ఉంది వాళ్ళ స్టైల్ ఆఫ్ ఎపిసోడ్స్? షీ షుడ్ టెల్ ఎవ్రీథింగ్ కదా ఎప్పుడైనా కానీ వచ్చినప్పుడు, ఎందుకంటే అంత ఉంది, కనెక్షన్ ఉంది. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం స్వర్ణామృతం 41st ఎపిసోడ్లో మన పిరమిడ్ మాస్టర్స్ రేవతి మేడం గారు అండ్ శాలిని గారు, సో పత్రి మేడం యొక్క ఇన్పుట్స్ వల్ల, పత్రి మేడం గారి యొక్క సజెషన్స్, వాళ్ళ యొక్క జీవితం ఒక ఎలా టర్న్ తీసుకుంది, ఒక న్యూ టర్న్ తీసుకుంది అనేది చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. అండ్ ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ని
మేడం గారి యొక్క మాటల ద్వారా ఎంతోమందిని ప్రభావితం చేసిన క్షణాలు, వాళ్ళ యొక్క జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది. సో ఈ యొక్క దిశలో మనం ఈ స్వర్ణామృతంలో ఎంతోమంది మాస్టర్స్ని కలుసుకోబోతున్నాం. అండ్ ఇంత గొప్ప కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేస్తున్న మన పిఎంసి ఛానల్కి, ఇంత బాగా ఆదరిస్తున్న మన స్వర్ణామృతం ప్రేక్షకులకు అందరూ కూడా ఆ స్పెషల్ థ్యాంక్స్. అండ్ నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్ పత్రి మేడం అండ్ myself Chandu from Pyramid Valley International. Thank you.